పత్రి గారు చాలా క్లియర్గా చెప్పాడు. 4 డెఫినేషన్స్ ఇచ్చాడు. అందులో లాస్ట్ 2 చెప్పుకుందాం. 1 ధర్మము, 2 మోక్షం. దానికన్నా ముందు ధ్యానము. ధ్యానం అంటే ఇది ధ్యానము, ఇది ధ్యానం అని కొట్లాట అవుతుంది. నేను చెప్పింది ధ్యానము, నేను చెప్పింది ధ్యానం అని. అన్నిటికన్నా సులువైంది, సరి అయింది, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆనాపానసతి ధ్యానము. దెర్ ఇస్ నో డౌట్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మిగతా అన్ని ప్రక్రియలు. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నామని మిగతా అన్ని చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. చేసేవాడు చేసుకుంటాడు, ఎవడిష్టం వాడిది. బట్ శ్వాస మీద ధ్యాసే ధ్యానము. ఓకే, ఆయన ఏం చెప్పాడు చూద్దాం. ధ్యానం అంటే ఏంటి? 2 రూల్స్ ఉండాలి. ఏంటా రూల్స్? నోరు మౌనంగా ఉండాలి, మనసు శూన్యంగా ఉండాలి. ఓకే, మరి నోరు మౌనంగా ఉంది, మనసు శూన్యంగా ఉండాలి కదా. మీరు మ్యూజిక్ పెట్టారు కదా, అది వినేది ఎవడు? ఇది ఒక డౌట్ వస్తుంది. మీరు మ్యూజిక్ పెట్టారండి, ధ్యానంలో కూర్చోబెట్టారు, ఫ్లూట్ వాయిస్తున్నాడు గణేష్ గారు, లేకపోతే పత్రి సార్దో వాయిస్తున్నారు, బాగుంది. మరి మీరే మౌనంగా ఉండమన్నారు, మనసు శూన్యంగా ఉంచమన్నారంటే, బాబు నువ్వు సంగీతం విను, నీ మనసును శూన్యం చేయి. తేడా అర్థమైందా? నువ్వేం చేయాలా? సంగీతం విన్నా ఆయన, నీ మనసును ఏం చేయాలా? శూన్యం చేయి. అదేంటండి? నువ్వు మనసు కాదు నాయన, నువ్వు చైతన్యం. చైతన్యమైన నిన్ను మనసు పట్టుకుంది. మీరు ఏం చేయాలి? శ్వాసను గమనిస్తూ 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 మనసును శూన్యం చేయాలి. మిగిలింది నువ్వే. అది పరవశిస్తుంది, ఆనందిస్తుంది, హాస్టల్ వాళ్ళకి వెళ్తుంది, ఎన్నెన్నో అద్భుతాలు చూస్తుంది, ఎందరెందో మాస్టర్లు కలుస్తుంది, అనుభవాలు పొందుతుంది. ఇవన్నీ మనసు అనుకుంటున్నారు. కాదు, మనసు వేరు, చైతన్యం వేరు. ఈ తేడా బాగా తెలుసుకోవాలి. ఈ చిన్న తేడా తెలియకపోతే ఆధ్యాత్మికంలో ఒక్క మెట్టు కూడా ఎక్కలేరు. ఓకే, ఇది సాధకుడికే తెలుస్తుంది. ఇప్పుడు నా మనసు మాట్లాడుతుందా, చైతన్యం మాట్లాడుతుందా, చైతన్యం అనిపిస్తుందా, మనసు డౌట్ పడుతుందా అన్నది సాధకుడికే తెలుస్తుంది. అందుకని పత్రి సారు అనుభవాన్ని అనుమానించొద్దు అంటాడు. మీరు అనుభవాన్ని ఎలా అనుమానిస్తారు? వాడికి ఒక అనుభవం వచ్చిందంటే వాడు మనసు చెప్పింది, మైండ్ చెప్పిందని మీరు ఎలా అంటారు? నీకు తెలుసా పోనాడు మైండ్లోకి వెళ్ళగల శక్తి ఉందా? నేను పత్రి సార్తో ఒకసారి ఈ మాట అని చెవట్లేదన్నా, సార్ వీళ్ళు చెప్పే అనుభవాలన్నీ ఎలా తీసుకోవాలి, నమ్మచ్చా అంటే, నీకెందుకు రా అన్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే, చప్పట్లు కొట్టేయాలన్నాడు. అంతే, చప్పట్లు కొడదాం ఆ మాటకి. అభినందించు. ఎందుకు అవతల వాడి అనుభవాన్ని అనుమానిస్తున్నావు? నీకు కడుపు అంట, నీకు అనుభవం రాదు. అనుభవం రానివాడు ఏం చేస్తాడు? అదంతా తప్పు అంటాడు. వాడికి మంట, లోపల నుంచి అగ్ని రగులుతూ ఉంటుంది. కనుక సంగీతం వినొచ్చు సంతోషంగా. ఇప్పుడు గణేష్ గారు ఫ్లూట్ వాయిస్తున్నారు, నువ్వు ధ్యానంలో కూర్చున్నావు, నీ మనసు అంటది ఆయన ఫ్లూట్ వాయిస్తున్నాడా, క్యాసెట్ పెట్టాడా అంటది. అది మనసు. బా ఇంత బాగుంది, పరవశిస్తుంది, అది నువ్వు. పాలు నీళ్ళులా కలిసిపోతుంది ఇది. దీన్ని నువ్వే విడదీసుకోవాలి. ఈ చిన్న తేడా ఎందుకు అర్థం కాలేదు సాధకులకి? కనుక మిత్రులారా, ఇది రెపరెపలాడే దీపం వలె అట్ట ఇట్ట అట్ట అట్ట వెళ్తుంటుంది. మనసు అటు కాసేపు ఉంటుంది, కాసేపు ఇటు చైతన్యం ఉంటుంది. ఈ రెండింటిని మీరే జాగ్రత్తగా డివైడ్ చేసుకొని చైతన్యంతో అనుభూతులు పొందాలి. కనుక ఇక్కడ గురుగారు ఏమన్నాడంటే, నోరు మౌనంగా ఉండాలి, మనసు శూన్యంగా ఉండాలి. ఆ తర్వాత మీది ఏదైతే అది అవ్వండి. అక్కడ కాంతి ధ్యానం అవని, యాస్ట్ల వాళ్ళు అవని, కర్మ విపాకం అవని, నువ్వే కూడా కాదనడానికి. మనసు మాట్లాడకూడదు, అది రూల్ గుర్తుపెట్టుకోండి. మనసుకి చైతన్యానికి తేడా మీరే తెలుసుకోవాలి. అది ఎవరిని మీరు మోసం చేయలేరు, మిమ్మల్ని మీరు మోసం అసలు చేసుకోకూడదు. కనుక ఇది మొదటి రూల్ నెంబర్ 1. ఇక రూల్ నెంబర్ 2, ధ్యానానికి రూల్ నెంబర్ 1 ఏంటి? నోరు మౌనం ఉండాలి, మనసు శూన్యంగా ఉండాలి. టిక్, అయిపోయింది. మనందరం అలా ఉన్నాం కదా. ఇంకేమన్నా పద్ధతులు ఉన్నాయా మీకు? లేవు కదా. ఇక రెండో రూల్ నెంబర్ 2, జ్ఞానము. నేను జ్ఞానవంతుణ్ణి అని నీవు ఒక డెఫినేషన్ తీసుకుంటే దానికి 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2 రూల్స్ ఆయన చెప్పినవి ఏంటంటే, మాటలోన ఎరుక, మాటలోన సత్యం. నువ్వు మాట్లాడే మాటలో ఫస్ట్ నీకు ఎరుక ఉండాలి. రెండోది సత్యం అయితేనే మాట్లాడాలి. మీరు ఎలా చెప్పేస్తారండి, వాడు పలానా వాడు ఎలా అనగానే మీరు అలా అనేస్తారు? మీకు తెలుసా? ఇన్వెస్టిగేషన్ చేశారా? దానికి ఏమైనా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టారా? కనీసం మీరు తెలుసుకుందామని ప్రయత్నం కూడా చేయకుండా ఎలాగ మీరు మాట్లాడేస్తారు? ఒకళ్ళ మీద ఒక మాట రాగానే మనం వెంటనే మీరు ఎలా మాట్లాడతారు దాన్ని ఎస్ అని? అందుకని అది సత్యం అయితేనే మాట్లాడాలి. సత్యం కాకపోతే మీరు మాట్లాడకూడదు. మీకు తెలియదు అసలు సత్యమో కాదో. ఈ వంశీ అంటే అలా అంట, ఎలా మాట్లాడేస్తారు? పోనీ ఇన్వెస్టిగేషన్ చేశారా? చెయ్యండి. మా అమ్మ మేము చేయలేమండి, అప్పుడు నోరు మూసుకోండి. ఎవడు డిజైన్ ఆడుకుంటుంది, ఎవడు కర్మ ఆడు అనిపిస్తాడు, ఎవడు ఏం చేశాడు ప్రకృతి ఆడికి చెప్తుంది. ఎంత అద్భుతంగా చెప్పారు ఇందాక సారు, ఎవరిని జడ్జి చేయకూడదని. ఈ రెండో రూల్ గుర్తుపెట్టుకోండి. మీరు జడ్జి చేశారా, మీరు అజ్ఞానులు. మన పని కాదు అది, దానికి వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది, వేరే కథ ఉంది. మన పని కాదు. మన పని ఏంటి? మోక్షము. అందుకే లాస్ట్లో ఆ పాయింట్ చెప్పాడు. మీ పని మోక్షమా లేకపోతే ఇంకోటా? మీ లక్ష్యం దేని మీద ఉందండి? అసలు కాశీ ఎందుకండి మనం వచ్చాం చెప్పండి?
మోక్షం కోసమే కాశీ, ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు. ఎందుకురా కాశీ? మోక్షం అండి. నిజమే, కాశీ వెళ్ళినోడికి మోక్షం. మరి అట్టయితే ఇక్కడ కొన్ని వందల వేల మంది నివసిస్తున్నారు, వాళ్ళందరూ మోక్షం వచ్చిందా? కాశీ గంగ నీరు ఒక్క చుక్కద అయితే మోక్షం. ఇక్కడ తాగడం ఏంటి, స్నానాలు కూడా చేస్తున్నారు గంగ ఒడ్డున, వాళ్ళందరూ మోక్షం వచ్చిందా? అది కాదు మోక్షం అంటే. కాశీ అంటే జ్ఞానఖండము. ఎవరైతే జ్ఞానఖండంలోకి వెళ్ళారో వాళ్ళకు మోక్షము. చితాభస్మము, శివుడికి ప్రతిరోజు శవాల నుంచి వచ్చిన బూడి తీసి రాస్తారు. శవం అంటే ఏంటి? ఎండ్, ఇంకా అక్కడ ఆలోచన లేవు, దాని మనసు శూన్యమైపోయింది. చిత్ ప్లస్ భస్మం, చితాభస్మం, దాన్ని తీసుకొచ్చి శివుడికి రాయాలి. అంతేగాని మనం ఆ బుడిది రాసుకుంటే ఉపయోగమే లేదు. చేతలోన వినయము, చేతలోన న్యాయము. అంతేనా? కరెక్ట్ చెప్పానా? బట్టి పెట్టిసానయ్యా. చేతలో ఏముండాలి? వినయము. చేతలో ఏముండాలి? న్యాయం ఉండాలి. అంటే చేత అంటే పని. మీరు చేసే పనిలో, మీరు చేసే ప్రతి పనిలో వినయం ఉండాలి. భీష్ముడిని చంపలేకపోతున్నారు పంచపాండవులు, కింద మీద పడుతున్నారు. ఇంకొక 2 రోజులు ఉంటే అందరం అవుట్, కృష్ణ ఏం చేయాలో చెప్పు అంటారు. అనగానే కృష్ణుడు చెప్తాడు, భీష్ముడిని మీరు చంపాలంటే ఒక సీక్రెట్ ఉంది అంటాడు. ఆయన ఎవరు చంపలేరు, ఆయన మరణానికి ఒక రహస్యం ఉంది అని చెప్తాడు. చెప్పగానే అదేంటి అంటారు. అది వెళ్ళి ఆయన్నే అడగండి అంటాడు కృష్ణుడు. ఆయన అడిగితే ఆయన ఎందుకు చెప్తాడు అంటారు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఎవరైనా చెప్తారు, వినయంతో అడగండి అంటారు. వెళ్ళి వినయంతో అడగండి అంటాడు. అనగానే వీళ్ళందరూ వెళ్ళి పంచపాండవులు యుద్ధం విరామ సమయం, సాయంత్రం పూట విరామం ఉంటుంది కదా, ఆయన టెంట్కి వెళ్ళి ఆయన టెంట్లో తాతగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే రండి నాయనలారా అనగానే 5గురు వెళ్ళి వాళ్ళ తల తీసుకెళ్ళి భీష్ముడి యొక్క పాదాల మీద పెట్టేస్తారు. పెట్టేసి నమస్కారాలు పెట్టి, తాతగారు మిమ్మల్ని మేము ఎలా చంపాలి అని అడుగుతారు. చెప్పేస్తాడండి, నిజమే నాయన, నన్ను మీరు చంపలేరు, కానీ నన్ను మీరు నిలువరింపజేయగలరు, అంటే నన్ను ఆపగలరు. నన్ను ఆపాలంటే నేను అస్త్రాలు కింద పడేయాలి, నేను అస్త్రాలు కింద పడేయాలంటే నా ముందు సెకండ్ నిలబెట్టండి అని సీక్రెట్ చెప్తాడు, మరణ రహస్యం చెప్తాడు. చెప్పగానే వీళ్ళు థ్యాంక్స్ చెప్పేసి వచ్చేస్తారు. పొద్దున్నే దుర్యోధనుడు సెకండ్ని అర్జునుడు కృష్ణుడు తీసుకెళ్తాంటే చూసి అనుమానం వస్తుంది. వెళ్ళి భీష్ముని అడుగుతాడు, నువ్వు నీ మరణ రహస్యం చెప్పావా అని అడుగుతాడు. చెప్పాను ఆయన అంటాడు. ఎందుకు చెప్పా? అసలు నువ్వు మా వైపా వాళ్ళ వైపా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు నువ్వు చనిపోతే మా పరిస్థితి ఏంటి? నువ్వే హెడ్ కదా, ఆయన పోతే అంత బలం పోయినట్టు ఇంకా. అంటే అప్పుడు ఏం చెప్తాడంటే, ఎందుకు చెప్పాను అని నిలదీస్తాడు. అప్పుడు భీష్ముడు ఏం చెప్తాడంటే, వత్స, అగర్భ శత్రువు వచ్చి తన తలకాయ తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టినప్పుడు మనకు తెలియకుండానే మన చేయి వాడిని ఆశీర్వదించేస్తుంది. వాళ్ళు వినయంతో నన్ను కొట్టారు నాయన, నేనేం చేస్తాను అంటాడు. అది వినయం అంటే. మీరు చేసే ప్రతి పనిలో వినయం ఉండాలి. వినయం తప్ప ఇంకోటి లేదు. మన చుట్టూతా ఎలాంటి మాస్టర్లు ఉన్నారు. పత్రికారిది ఒక సంఘటన చెప్తాను, నాకు బాగా తెలిసిన సంఘటన, నేను సీన్లో ఉన్న సంఘటన. వైజాగ్లో ఒక మాస్టర్ ఉన్నాడు. వాళ్ళ ఆ అబ్బాయి అన్ని పిరమిడ్స్ కడుతూ వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు పరమ కర్కోటకుడు. ఆయన మాట్లాడితే లా భాషతోనే మాట్లాడతాడు, అర్థమైందిగా, బూతులు అనమాట. అలాంటి మూర్ఖుడు. వాళ్ళ అబ్బాయి పిరమిడ్లు కడుతూ ఊర్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పి తిడతా ఉంటాడు. గురువు గారిని, మమ్మల్ని అందరిని తిడతాడు. నందప్రసాద్ నేను అక్కడే ఉంటాం ఎప్పుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టాడు. మా కర్మగాలి అది ఓపెనింగ్, దాన్ని గురువుగారిని పిలిచాడు. ఈయనేమో మందేసి రాత్రి అంతా తిడతానే ఉన్నాడు. రాని మీ గురు సంగతి చెప్తాను, ఆడి సంగతి చెప్తాను, ఈడి సంగతి చెప్తాను అరుస్తున్నాడు. నందా తంటూ, రే ఏం చేద్దాం రా, పొద్దునే ఈడేమో పెచ్చి పెడతాడేమో గురువుగారితో అంటే, పర్లేదు బాబాయ్ గురుగారు ఏం చూసుకుంటాడులే అంటాడు నందాకి చెప్పలు కొడదాం ఒకసారి. అప్పుడు పొద్దున్నే గురుగారు వచ్చారు. లైన్లో నుంచున్నారు, అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. రాని మీ గురుగారి సంగతి, ఆడి సంగతి చెప్తాను రాని అని తిడుతున్నాడు మా ముందే. గురుగారు అలా వచ్చాడు, అందరికి షేక్ హ్యాండ్లు ఇస్తా, కళ్ళల్లో చూసుకుంటే షేక్ హ్యాండ్లు ఇస్తా వచ్చాడు. ఈయన దగ్గర రాగానే ఏం చేశాడు, గబక్కమని వంగి ఆయన కాళ్ళకు దండం పెట్టాడు. గురువుగారు అతని కాళ్ళకు దండం పెట్టాడు. వెళ్ళి కాళ్ళు ఇలా దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకేమనలా, ఈయన ఇలా ఉండిపోయాడు. ఇంకా సీన్ కట్ చేస్తే ఆయన ఇప్పుడు బాగా తిరుగుతున్నాడు. ఏమి అస్త్రం ఆడారు గురుగారు అక్కడ? వినయము. ఎందుకు ఇంకా అహంకారం? మా ఆనంద్కి ఉంది అస్త్రం. మళ్ళా చెప్పలు కూడా ఆనంద్కి. అందుకే ఈరోజు పిఎస్ఎస్ఎంలో ఆ పదవి వచ్చింది ఆయనకి. ఆఫీస్ బాయ్ తిట్టాడు అనుకో, మళ్ళీ అరగంట తర్వాత ఆయన పిలిచి వాడికి సారీ చెప్తాడు. గ్రేట్ మాస్టర్ అబ్బా, చెప్పలు కొట్టండి ఆనంద్కి. నో ఇగో, తొక్కలో ఇగో అవన్నీ పెళ్ళిళ్ళలో పేరెంటాలు చూపించుకోండి, కాలు మీద కాలేసుకొని. స్పిరిచువాలిటీలో ఇగో పనికి రాదు మిత్రులారా. భృగు మహర్షి వచ్చి విష్ణుమూర్తిని గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు. ఒకసారి చూశాడు ఈయన్ని లేపేస్తే ఎలా ఉంటుందని.
సుదర్శన చక్రం తీసి భృగు మహర్షిని లేపేయచ్చు కదా, శక్తి లేదా ఆయనకి. కానీ ఆలోచించాడు, ఇతను ఎంతో శక్తివంతుడు, జ్ఞానవంతుడు, కానీ ఎందుకు నన్ను కాలుతో తన్నేశాడు ఇక్కడ? ఓహో, అతనికి జలసీ వచ్చింది. లక్ష్మీదేవితో నేను ఆనందంగా ఉండడం చూసి ఇతనికి జలసీ వచ్చింది, కడుపు మండిపోయింది. ఆ మంట, ఒక మహర్షి వస్తే నా కడుపు మండిపోయిందంటే ఎవరన్నా ఒప్పుకోరు కదా. దానికి ఏం చేశాడు ఆయన? ధర్మం అన్న రంగు పులిమేశాడు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా కామెంట్ చేస్తున్నాడంటే, కంప్లైంట్ చేస్తున్నాడంటే దాని మూలము వాడి కడుపు మంట. వాడు సాధిద్దాం అనుకున్నది వాడు సాధించలేదు, ఎదుటివాడు సాధించినప్పుడు వాడి కడుపు రగులుతూ మండుతూ ఉంటుంది. దానికి వాడు బయట పెట్టి దానికి ధర్మం అన్న రంగు పులిమేస్తాడు. అది సీక్రెట్. పత్రికారికి ఆ విషయం తెలిసిపోద్ది. అందుకే ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆడికి వచ్చి చంపదెబ్బ పడిపోద్ది. పత్రికారు ఉన్నప్పుడు ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చి దమ్ముంది ఎవడికన్నా? అందుకని ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా సబ్జెక్ట్ ఇచ్చేళ్ళారు, ఈ పద్ధతిని ఇచ్చారు, వినయము, న్యాయము. భృగు మహర్షిని తన్నాడు, వచ్చి విష్ణుమూర్తిని, స్వామి నీ పాదాలను నిప్పెట్టిని అని ఆయన పాదాలను కూడా మొదలుపెట్టాడు. అంతే, ఆయన సిగ్గుపడిపోయాడు. అంటే కాల్లో కన్ను నొక్కాడు అన్నది సినిమా భాష. అంటే విష్ణుమూర్తి అంతటోడు ఆయన పాదాలు నొక్కుతుంటే ఇంక ఉంటాడు ఆయన చచ్చిపోయాడు. అసలైన భృగు మహర్షిని నిద్రలేచాడు. అప్పుడు ఆయన దివ్యాత్మ స్వరూపుడు అయ్యాడు. ఆయన అహంకారం అంతా చనిపోయింది. అతని అహంకారం దేనివల్ల చనిపోయింది? విష్ణుమూర్తి యొక్క వినయంతో. ఇందాక చెప్పిన కేసులో ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అహంకారం, వాళ్ళ తండ్రి గారి అహంకారం దేనివల్ల చనిపోయింది? పత్రి గారి యొక్క వినయంతో. చూసారా? భీష్ముడి యొక్క మరణ రహస్యం దేనివల్ల తెలిసింది? భీష్ముడి యొక్క వినయంతో. మన కథకు వస్తా. చాలామంది ఆడవాళ్ళు కంప్లైంట్ చెప్తుంటారు, సార్ మా ఆయన మటన్ వండమంటున్నాడు, చికెన్ వండమంటున్నాడు అని. ఉండకపోతే గొడవ. ఈ పాపం చాలామంది ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి. మేమేం చెప్పేస్తాం, ఆయన వదిలే తీసే పారే అంటాం. అంత సులువు కాదు, కుటుంబం కదా. మీరు అటు మెంగలేక ఇటు కక్కలేక ఉంటారు. చాలామందికి ఆ ప్రాబ్లం ఉంది. దీనికి సొల్యూషన్ ఏం లేదండి. ఒక ఆమె ఉంది హైదరాబాద్లో, ఈమెకి ఈ సబ్జెక్ట్ చెప్పాను, ఈ భీష్ముడి సబ్జెక్ట్ చెప్పాను. ఆమె ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని కూర్చొని ఉన్నాడు. ఆ రోజు ఆదివారం మటనో కర్రీ ఏదో తెచ్చాడు. ఈమె తలకాయ తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టేసింది. పెట్టేసి, ఏమండి నేను వండలేను, నాకు మీరు వరం ఇవ్వండి అంది. చూడండి భాష. ఏమివ్వాలి? నాకు వరం ఇవ్వండి, మీరే నా దేవుడు, నేను ఈ రోజు నుంచి వండను. పర్వాలేదు కాదు, నాకు వరం ఇవ్వండి. పర్లేదు మీ అమ్మగారు ఊరుకోరు. మీ అమ్మతో నేను చెప్తాను, నన్ను వదులు. నేను ధ్యానం చేస్తున్నాను, మీరందరు రాక్షసులు, మాంసం తినకూడదు, నేను వండకూడదు అంటే ఏ మొగుడు ఊరుకుంటాడండి? చెప్పండి. వాళ్ళ ఈగో వాళ్ళకు ఉంటుందా ఉండదా? ఎదుటివాడి ఈగో అని నువ్వు రెస్పెక్ట్ చేయడమే వినయము. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు. త్రివిక్రమ్ గారికి చెప్పలు కొడదాం. త్రివిక్రమ్ గారికి కూడా చెప్పలు కొట్టరు గట్టిగా. మనకు అందరూ మాస్టర్సే. ఓకే, చేతలు ఏముండాలండి? నీకు ఎప్పుడు సమస్య వచ్చినా ఈ అస్త్రం వాడేయండి. ఈ అస్త్రాలు ఇవి మీకు తెలియట్లే, ఇదేంటో ఇప్పుడు తరం వాళ్ళకి తెలియదు, ఇది రాబోయే తరాల వాళ్ళకి తెలుస్తుంది దీని విలువ ఏంటో. పాశుపత అస్త్రాలు ఇవన్నీ. అందుకని ఇక నుంచి ఏం చేయాలి అంటే, ఇంపార్టెంట్ పర్సన్ అయితే ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకోక్కర్లా, వాళ్ళతో మన జీవితం మమేకమై ఉంది, వేరే ఆప్షన్ లేదు. తలకాయ తీసుకెళ్ళి కాళ్ళ మీద పెట్టాయి, అగర్భ శత్రువు అయినా సరే వాడి హృదయం ఓపెన్ అయిపోతుంది. మిత్రులారా, వినయానికి అంత శక్తి ఉంది. తర్వాత రెండో పాయింట్లోకి వెళ్దాం. రెండో పాయింట్ ఏంటి? చేతలోన న్యాయము. గుర్తుపెట్టుకోండి, వినయంతో చేసిందే ధర్మం అవుతుంది. నువ్వు వినయంతో చేయకుండా చేసిందే అది రాజకీయం అవుతుంది, లేదా ప్రణాళిక అవుతుంది, లేకపోతే శకునిమా ఉన్నాడు కదా అలా అవుతుంది. శకుని వినయంతో చేయలా, ప్లాన్తో చేశాడు. బట్ ఆఖరికి మరణం శకునికే. వినయంతో చేయండి, మీదే విజయం. ఎవరి మీదైనా, ఎలాంటి వాడి మీదైనా అస్త్రం పనిచేస్తుందండి. ఇక రెండో పాయింట్, న్యాయం. ఏమండి, మీరు చేసే ప్రతి పనిలో న్యాయం ఉండాలండి. ఒక కోడికి ప్రాణం పోతుందంటే ఊరుకుంటాం మనం? మాంసం తినద్దని చెప్తున్నాం. ఈవెన్ ఒక పురుగును కూడా చంపడానికి ఇష్టపడట్లేదు కదా మనం. మరొకళ్ళ మీద నిందలు ఎలా వేస్తాం? వాడు అలాంటోడు, వీడు ఎలాంటోడు అని ఎలా అంటాం? అందులో న్యాయం ఉండాలి. సరే, అది అన్యాయం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకో. న్యాయం లేకుండా చేసింది ఖచ్చితంగా అది నీకు కర్మ అవుతుంది. మిత్రులారా, ఖచ్చితమైన న్యాయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే న్యాయం లోపించిందో అప్పుడు నువ్వు దాన్ని మళ్ళా తిరిగి తీసుకోవాలి. దాన్ని సారూప్యత సిద్ధాంతం అంటారు.
ఇప్పటికే మీ జీవితాల్లోకి చాలా వచ్చేసినాయి చూసుకోండి. చిన్నప్పుడు కానీ, మీరు వయసులో ఉన్నప్పుడు కానీ, మీ కోడల పట్ల కానీ, లేకపోతే మీ వాళ్ళ పట్ల కానీ ఏదైతే చేశారో అది తిరిగి మీ లైఫ్లో ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు సారూప్యత, న్యాయము. ధర్మరాజు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? ధర్మరాజు మరణించలా. ఫిజికల్ బాడీతో 9th ప్లానెట్కి వెళ్ళిన మోక్షానికి అర్హుడైన ఏకైక అద్భుతమైన వ్యక్తి ఆయన ధర్మరాజు. చప్పలు కొడతాం ధర్మరాజుకి. ఒకసారి ఏం జరిగిందంటే, పంచపాండవులు అందరినీ చంపుదామని చెప్పి అశ్వత్థామ చంపేశాడు నిద్రపోతున్న వాళ్ళే. బట్ వాళ్ళెవరు? పంచపాండవులు కాదు, వాళ్ళ పిల్లలు, ఉప పాండవులు. అంటే ద్రౌపదికి పంచపాండవులకి పుట్టిన పిల్లలు 5గురు చనిపోతారు. పొద్దున్నే కుంతిదేవి ఆ శవాలను వేసుకొని ఏడుస్తూ ఉంటుంది బేరమని. ధర్మరాజు కూడా ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతుంటాడు. ఆయన తల్లి కుంతిదేవి అంటది, ఏం జరిగింది ధర్మనందన? ధర్మం ఏం మిగిల్చింది మనకి? మన బిడ్డలు చూడు ఎలా అన్యాయం అయిపోయారో. ఎప్పుడు ధర్మం గురించి మాట్లాడతావు, ధర్మంలోనే ఉన్నానంటావు, చూడు ఏం జరిగిందంటే అప్పుడు అంటాడు ధర్మరాజు, అమ్మా ఒకసారి వెనక్కి వెళ్ళు అంటాడు. వెనక్కి వెళ్తే లక్క ఇల్లు తగలబడ్డప్పుడు పంచపాండవులు 5గురికి అన్నం పెడతారు, భోజనం పెడతారు. పంచపాండవులు కుంతిదేవి ఒక లక్క ఇంట్లో ఉంటారు. ఆ కథ తెలుసు కదండి. ఆ లక్క ఇల్లు తగలబడేటప్పుడు వాళ్ళు ఆ భోజనం, ఎవరో నిషాద స్త్రీ వస్తుంది, ఒక నిషాద్ అంటే బిచ్చకత్తె, ఒక 5గురు పిల్లల్ని తీసుకొని వస్తుంది. వాళ్ళకి భోజనం పెడతారు, తినేసి వరండాలో పడుకుంటారు వాళ్ళు. వీళ్ళు కూడా తినబోతుంటే ఆ పిల్లి ఏదో తినేసి సృహద పడిపోద్ది. అప్పుడు అర్థమవుద్ది ఈ అన్నంలో ఏదో విషం కాదు, మత్తు ఉంది ఇందులో, మనం తినకూడదు ఇదని చెప్పేసి వాళ్ళ అంతా సర్దుకొని టన్నలో ఒకటి తవ్వుకుంటారు బయటకు వెళ్ళడానికి. కరెక్ట్గా అప్పుడు అగ్నికి రగులుతుంది, ఆ ఇల్లంతా మండిపోతూ ఉంటుంది. అప్పుడు బయటికి వెళ్ళిపోయేటప్పుడు ధర్మరాజు అంటాడు, అమ్మా ఆ తల్లిని ఆ పిల్లల్ని కూడా నిద్ర లేపుదాం, వాళ్ళు కూడా తప్పించుకుంటారు, వాళ్ళని కూడా మనం రక్షిద్దాం అంటాడు. అప్పుడు కుంతిదేవి ఏమంటారు తెలుసా? వద్దు ధర్మనందన, సైలెంట్గా ఉండు, వాళ్ళు చనిపోయారు అనుకో, ఆ శవాలు మన శవాలు అనుకొని మనల్ని ఎతకడం మానేస్తారు, కొంతకాలం మన అండర్ గ్రౌండ్లో ఉందాము అంటుంది ఆమె. ధర్మరాజు చిన్నపిల్లోడు అనమాట, ఒప్పుకోడు. నీకు పద, నీకేం తెలియదు పద, అది ఈశ్వరుడు ఇచ్చిన అవకాశం అని ఆమె వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు మండిపోద్ది, 5గురు ప్లస్ ఆ తల్లి 6గురు చనిపోతారు. పొద్దున్నే భీష్ముడు వస్తాడు, వాళ్ళని శవాలని ఎముకలు ఉంటాయి కదా, అప్పట్లో DNA టెస్ట్ లేవు కదా, అవన్నీ చూసి పంచపాండవులు చనిపోయారని డిక్లేర్ చేస్తారు. కొంతకాలం వరకు వీళ్ళు చనిపోయారు అనుకుంటారు, వీళ్ళు బయటికి వెళ్ళిపోయి బాగా బలంగా తయారయ్యి మళ్ళీ ద్రౌపదిని పెళ్లి చేసుకొని వాళ్ళందరూ తిరిగి వస్తారు, అది వేరే కథ. అది గుర్తు తెచ్చుకోమ్మా, ఆ రోజు 5గురు పిల్లల చావుకు నువ్వు కారణం కాలేదా? కుంతిదేవి షాక్ అవుతుంది. దానికి నాకేంటి సంబంధం, అది నేను చంపానా అంటది. నువ్వు చంపలేదు, కానీ నువ్వు వాళ్ళని రక్షించడానికి అవకాశం ఉన్నా రక్షించలేకపోయావు, అది తిరిగి అదే అగ్ని మన పిల్లల రూపంలో, మృత్యు రూపంలో వచ్చింది అంటాడు. చూడండి ధర్మరాజు ఎంత లోతైన న్యాయం ఉందో. చప్పలు కొడుకుందాం న్యాయానికి. ఇప్పుడు ధర్మరాజు రియలైజ్ అయ్యాడా లేదా? అయ్యాడు కదా. అందుకని ధర్మరాజుకి సారూప్యత సిద్ధాంతం కర్మ సిద్ధాంతంగా మారలేదు. కర్మ సిద్ధాంతం అనగానే ఎప్పుడు మీరే గుర్తొస్తారు సార్, నాకు చేపలు కొట్టాలి మీకు నిజంగా. కర్మ సిద్ధాంతం అన్న బుక్, ఇంత చిన్న బుక్, అది ఇప్పుడు అవైలబుల్ ఉందో లేదో నాకు తెలీదు. అప్పట్లో మేము దాన్ని చదువుకునేవాళ్ళం, సార్ తయారు చేసింది, అది ప్రింట్ వేయించింది. అద్భుతం అసలు ఆ పుస్తకం, అది కర్మ సిద్ధాంతం మొత్తం ఉంది ఇన్ఫర్మేషన్ అంతా అందులో. సో ఇక్కడ ధర్మరాజు రియలైజ్ అయ్యాడు కాబట్టి అతని మరణము సంభవించలేదు, ఫిజికల్ బాడీతో హాస్టల్ వాళ్ళు వెళ్ళిపోయాడు, అంటే అతని యొక్క కర్మ అక్కడితో పులి స్టాప్ పడిపోయింది. కానీ కుంతిదేవి రియలైజ్ అవ్వలేదు, న్యాయంలో లేదు, అందుకని ఆమె మరణము మరలా తిరిగి అదే అగ్నిలో సంభవించింది. కుంతిదేవి, ధృతరాష్ట్రుడు, గాంధారి, వీళ్ళు ముగ్గురు రిటైర్డ్ అయిపోయిన తర్వాత అడవిలో ఒక కుటీరం కట్టుకొని అక్కడే వనప్రస్థంలో ఉంటారు. అగ్నికి నిప్పంటుకొని మొత్తం అడవంతా తగలడుతూ వీళ్ళ ముగ్గురు ఆ కుటీరంలో మాడిపోయి చనిపోతారు. చూడండి ఎంత బతికి ఆఖరికి ఎందుకు అలా చనిపోయారు. ఆ బిడ్డలు చనిపోతూ ఉపేక్షగా ఉన్నందుకు కుంతిదేవికి, తన కొడుకులు హత్యాకాండ చేసినప్పుడు దానిని శిక్షించకుండా ఆ కేసుని నిర్వీర్యంగా చేసినందుకు ధృతరాష్ట్రుడికి, తన బిడ్డలకు వత్తాసు పలికినందుకు గాంధారికి, ఈ ముగ్గురు ఆ కర్మను అనుభవించారు. చూసారా? కారణం ఏంటి? ఏం లేదు వాళ్ళ దగ్గర, న్యాయము లేదు. ఇంకో సెక్షన్లో ఉంటే ఉండొచ్చు, ఇంకో దానిలో. వాళ్ళ ముగ్గురు తక్కువ వాళ్ళు కాదండి, వీళ్ళు ముగ్గురు అద్భుతమైన మాస్టర్స్, ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, సృష్టిలో, చరిత్రలో, పురాణాలు, ఇతిహాసంలో ఉన్న ఏ పేరు తక్కువది కాదు. వాళ్ళు ఎంతో హయ్యెస్ట్ నాలెడ్జీ, హయ్యెస్ట్ సాధకులు. మరి ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే, ఇదిగో న్యాయం మన దగ్గర ఫెయిల్ అయ్యారు. పత్రిక 2 వర్డ్స్ ఇచ్చాడు మనకి. మీరు ఇంకా మిగతా అన్ని పక్కన పెట్టండి, ఈ 2 పట్టుకోండి. చేసే పనిలో
వినయము, చేసే పనిలో న్యాయము, లేదా దాని ఫలితం నువ్వు అనుభవించాలి. ఏదో రూపంలో వస్తుంది నీకు. అందుకని మీరే చెక్ చేసుకోండి, నేను న్యాయంలో ఉన్నానా లేదా. కానీ గమ్మత్ ఏంటంటే ఎవడికి వాడు నేను న్యాయంలో ఉన్నానని అనుకుంటాడు. అప్పుడు ఈ డెఫినేషన్ తీసుకోవాలి. ఒక ఆమె కొడుకు పెళ్లి చేసింది, కూతురికి పెళ్లి చేసింది, ఇద్దరికి పెళ్లి చేసింది. కాపురం ఎట్లుందో చూద్దామని ఒక వారం కూతురు ఇంటికి వెళ్ళింది. అల్లుడు గారేమో ఎలాంటి వాడంటే అదే అంతేగా అంటాడే ఆ అల్లుడు అనమాట. భార్య ఏం చెప్తే దానికి ఏమంటాడు, అంతేగా అంటాడు. నాలాంటివాడు, అదే మాలాంటివాడు. ఏ ఆనందం మనలాంటాడు. నన్ను కలపకండి చారిగారా అంటాడు. సో ఆ తల్లి ఎంత ఆనందపడిపోయింది, అబ్బా నా కూతురు ఎంత అదృష్టవంతురాలు, ఎంత భాగ్యవంతురాలు నా కూతురు అని చాలా హ్యాపీ అయిపోయింది ఆ తల్లి. మళ్ళీ నెక్స్ట్ వారం కొడుకింటికి వెళ్ళింది, చూసింది కొత్త కాపురం, ఇంటికి వచ్చింది, మండిపోతుంది. ఏమ్మా ఏంటి నీ కోపం ఏంటి, ఎందుకు అలా ఉన్నావంటే, ఎలా ఉన్నాడు మీ అబ్బాయి కాపురం ఎలా ఉంది, వాడి పేరు ఎత్త మాకు వేస్ట్ ఫెలో, భార్య ఏం చెప్తే చేస్తున్నాడు వాడు. ఇక్కడ కోడలు చెప్పింది కొడుకు పాటిస్తే ఒప్పుకోవా, చూసారా. కూతురు చెప్పింది అల్లుడు పాటిస్తే గొప్ప. ఏది న్యాయం నీ దగ్గర, అప్పుడు నీ మరణం సంభవిస్తుంది అంపశయ్య మీద. ఎక్కడ అంపశయ్య అంటే ఏంటి తెలుసా, బాణాలు వేసి దాని మీద కుర్రలాన్ని పరిపేసి మళ్ళీ మెత్తటి దిండే, అది కాదు. శరీరంలో బాణాలన్నీ ఎన్ని బాణాలు తెలుసా, 1001 బాణాలు దిగబడితే ఆయన చంపలేరు కాబట్టి ఆయన బాడీలో బాణాలు గుచ్చేయాలి అంతే. అర్జున అంగుళానికి ఒకటి చొప్పున వేసుకెళ్ళిపో, ఏ మాత్రం మొహట పడక వేసేయ్య అని చెప్పాడు కృష్ణుడు. ఎందుకంటే ఆయన చేతులను ఆపాలి అంతే, నువ్వు ఆయన ఆపగలవే కానీ చంపలేరు, ఆయనకి ఇచ్చామరణం వరం ఉంది అని చెప్పాడు. చెప్పగానే వేసాడు 1000 బాణాలు, ఏడుస్తాడు తాతగారు. మరి ఆ బాణాలన్నీ పీకితే ఛిద్రమైపోద్ది శరీరం కాబట్టి ఆయన అలా తెచ్చి పడుకోబెట్టారు. మీరు ఒకసారి ఫీల్ అవ్వండి, చేతిలో సూది గుచ్చుకుంటే ఎలా ఉంటుంది, అలాంటిది 1000 బాణాలండి. 1000 బాణాలు చుక్క చుక్క రక్తం కారిపోతుంటే ఎంత పెయిన్ ఉంటుంది. 8వ రోజు ఆయన పడేశారు, 10 రోజులు ఉన్నాడు, ఒక రోజు అటు ఇటు నాకు బాగా గుర్తులేదు, ఎనీవే చాలా రోజులు ఉన్నాడు. కృష్ణుడు వస్తాడు, తాతగారు ఎలా ఉన్నారని. రాకృష్ణ రాయ్ చూడు నువ్వు చేసిన నిర్వాకం అంటాడు. అంటే కృష్ణుడు చేసింది కదా అంతా. ఆయన ఒక మాట అంటాడు, సేత్తు మాసేడు ఏ మాట అయితే అన్నాడో అదే అన్నాడు. పితామహ వీటన్నిటికీ కారణం మీరు కాదా అన్నాడు అంతే. జ్ఞాని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ చెక్ చేసుకుంటాడు, వాడే అసలైన జ్ఞాని. సెల్ఫ్ చెక్ చేసుకున్నాడు భీష్ముడు. నిజమే కదా కృష్ణుడు అన్నమాట. వాళ్ళందరూ హత్యాకాండాలు చేస్తే నేను ఎలా చూస్తూ ఊరుకున్నా, ఆ ద్రౌపదిని అవమానిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నా. అఫ్కోర్స్ నేను నా రాజ్యాన్ని మాటిచ్చాను, తండ్రికి మాటిచ్చాను, రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడినని వాగ్దానం చేశాను. వాగ్దానం తప్పాల్సింది కదా, నేను ఎలా ఊరుకున్నాను, హింసని ఎలా అంగీకరించాను, వాటన్నిటికీ ఇది కారణం కదా. చిన్నప్పుడే భీముడిని తీసుకెళ్లి నదిలో పడేస్తే ఆ రోజే వాళ్ళని పని చేస్తుంటే ఇంత దూరం రాదు కదా, నేను ఎందుకు ఉపేక్షించాను, దానికి కారణం నేను కాదా అని మొత్తం సెల్ఫ్ చెక్ చేసుకున్నాడండి. ఎప్పుడైతే ఆయన సెల్ఫ్ చెక్ చేసుకున్నాడో అప్పుడే ఆయనలో విపరీతమైన కాంతి వచ్చింది. అప్పుడే కృష్ణుడు ఆ రోజు పంపించాడు వాళ్ళ దగ్గరికి, మీరు వెళ్ళి ధర్మరాజు దగ్గర భీష్ముడి దగ్గర జ్ఞానాన్ని పొందండి, ఆయన యాషన్ వాళ్ళు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. లాస్ట్ డే ఓకే. భీష్ముడు ఎందుకు అంపశయ్య మీద ఉన్నాడు అనేది వేరే కాన్సెప్ట్. సో ఇక్కడ భీష్ముడు అంపశయ్య అంటే ఏంటి అర్థం, ముళ్ళ మీద పడుకోవటం, బాణాల మీద పడుకోవటం, అవునా. మరి మన అంపశయ్య ఏంటో చెప్పండి చూద్దాం, ఎవరన్నా తెలీదా. బెడ్ రిట్న్, కరెక్ట్. మరణం రాదు, మృత్యుదేవత రాదు, ఒళ్ళంతా పుల్లు పడుతుంది, సుదులతో గుచ్చినట్టు ఉంటుంది, అందులోంచి పురుగులు వస్తుంటాయి, క్లీన్ చేస్తుంటారు, ప్రాణం పోదు. నేను కొన్ని 100 మరణాలు ముసలి వాళ్ళ దగ్గర చూశానండి. వాళ్ళని చేయబట్టుకొని నాయన దేవుని తీసుకెళ్ళమని, నాయన ఎట్లా వెళ్తారు. ఎక్కడైతే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, న్యాయము చాలా ఇంపార్టెంట్ అది లైఫ్లో. ధర్మం సంగతి తర్వాత చూద్దాం. ముందు న్యాయము వినయం కలిస్తేనే, న్యాయము ప్లస్ వినయం ఈక్వల్ టు ధర్మం. దాని తర్వాతే మోక్షము. ధ్యానము, జ్ఞానము, ధర్మము, మోక్షము. ఇది 4వ పాయింట్. ఇక మోక్షం దగ్గరకు వద్దాం. మోక్షానికి 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఏంటవి ఒకసారి అయినా పోస్టర్. మోక్షానికి 2 డెఫినేషన్స్ ఏంటంటే, అది ఆత్మలో శాంతము, ఆత్మలో అభయము. 2 చోట్ల ఉండాలి మీకు, శాంతము, అభయం. ఆత్మలో అండి, బయట కాదు. బయట అందరూ మహాశాంతంతో ఉన్నారు,
లోపల ఉడికిపోతా ఉంది. వాడట్ట, వీడట్ట, ఇదట్ట, అదట్ట. ఆత్మలో శాంతం మిత్రులారా, శాంతం ఆత్మలో ఉండాలి. ఎందుకు శాంతం లేదు మన ఆత్మలో? ఎందుకు శాంతం లేదంటే మన యొక్క దైనందిన జీవితం, మన యాటిట్యూడ్స్, చూసే విధానం, మాట్లాడే విధానం, ఆలోచించే విధానం, ఈనే విధానం అన్నీ రాంగే. శాంతం ఎట్లా వస్తుంది? నేను కరోనా టైంలో అండి రోజు టీవీ పెట్టి చూస్తూ ఉండేవాళ్ళు న్యూస్. ఎంతమంది పోయారు, ఎంతమంది ఉన్నారు, ఎక్కడ దాకా వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది. నేను మధ్యలో ఎప్పుడన్నా వాష్రూమ్కి వెళ్ళి నేను వచ్చేలోపు అది లైవ్ పెట్టుకునేవాళ్ళం మేము. చాలా టెన్షన్గా ఉండేది. మా చింటుగాడు ఉండేవాడు. వాడు నేను అటెల్లిట్ వచ్చే తల్లికి వాడు ఒక పెట్టుకున్నాడు అనమాట. అది పుంబా అండ్ టిమోన్ అని ఒక కార్టూన్ షో పెడతాడు. అందులో టిమోన్ అంటే ఒక నక్క అనుకుంటుంది, నక్కను ఒక పంది, ఆ రెండు స్టోరీ. అది పాట పాడుతుంది, ఎంత మధురమీ జీవితము హకునా మటాటా అని పాడుతుంటే ఈడు ఊగుతున్నాడు. నేను ఒరే నీ అయ్యా, మేము టెన్షన్ పడుతుంటే ఎవడు పోతాడు ఎవడుంటాడు, నువ్వేంద్రా తొక్కలై పెడతావు అని తీశాను. వాడు ఇలా చూశాడు, నాకు చూసి అది చూస్తే ఏమైనా ఉంటారేంటి అన్నాడు. అంతే. ఆ న్యూస్ చూస్తే ఉంటారా, పోని పోతారా? వాడు క్వశ్చన్ వేసాడు నాకు. నేను షాక్ అయ్యాను. నిజమే కదా, ఈ చెత్తంతా ఎక్కించుకుంటున్నాం మనం రోజు. మానవుడు మానసం ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే మొత్తం నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయింది టోటల్. కరోనా టైంలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు? మ్యాక్సిమం అయితే మహా అయితే 20%. భయంతో చనిపోయిన వాళ్ళు 80%. దానికి కారణం ఏంటి అంటే, ఇదిగో శాంతం లేదు లోపల. శాంతం ఎందుకు ఉండదు? భయం వల్ల. భయం ఎక్కడి నుంచి వచ్చింది? నానా వివిధ రకములైన మాటలు వినుట వలన, భగవద్గీతలో ఉంది. పరమ చెత్త అంతా ఎక్కించుకోవడం వల్ల. అక్కడ ఎవడో పోయాడంటే ఇక్కడ నీకు గుండె దడదడదడమంటుంటుంది. కాశీలో ఏదో బాంబు జరిగింది, అక్కడెక్కడో కాశీలో ఇప్పుడు ఎవడో కాలు జారి పడ్డాడు, న్యూస్ రాని పేపర్లో, మీకు 100 ఫోన్లు వస్తాయి పాటికి. మీరు అందరూ బాగున్నారా కాశీలో అంట? మీకు కూడా తెలీదు. కాశీలో అంటే ఏదో జరిగిందంట. వీళ్ళందరూ ఎంత అలర్ట్గా ఉంటారంటే ఈ దిక్కుమాలిన ఛానల్స్ పెట్టుకొని. అస్సలు చూడకండి. ఇంకా కావాలంటే చక్కటి కామెడీ సీరియల్ చూసుకోండి, లేకపోతే చిన్నపిల్లల లాగా కార్టూన్ సీరియల్ చూసుకోండి, ఎంత బాగుంటాయో అవి. అందులో ఏ పంచాయతీలు ఉండవు, ఏ కొట్లాట్లు ఉండవు, ఏ రాజకీయాలు ఉండవు. ఆత్మలో శాంతము. ఆత్మలో శాంతం లేకపోవటానికి కారణం ఏంటంటే మన మానసములో నెగిటివ్ ఫీడింగ్ ఇచ్చేస్తున్నాం పూర్తిగా. దాన్ని ఫస్ట్ మీరు ఆపేయాలి. అందుకే బుద్ధుడు అష్టాంగ మార్గం తీసుకోండి. సరి అయినయే వినాలి, సరి అయినయే మాట్లాడాలి. పత్రిసారి తన జీవితకాలంలో శాకారం తర్వాత ఎక్కువగా చెప్పిన పదం ఏంటి చెప్పనా? మాట మీద ఎరుక, మాట మీద ధ్యాస. పనికిరాని మాటలు వద్దంట. పాటల్లో, చేతల్లో ప్రతిసారి ఆయన దగ్గర విన్న, కంపల్సరిగా ప్రతి క్లాసులో ఆయన నోట్లోంచి వచ్చే ఒకే ఎక్కువ సార్, ఏం సార్ అవునా కదా, ఎక్కువ వరడు అదే. సరైన మాటలు వినాలి, సరైన మాటలే మాట్లాడాలి. దాంతో మన శాంతం పోతుంది. ఇక లాస్ట్ది ఆత్మలో అభయము. శాంతం అనగానే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. శాంతం ఎవడకపోతుంది తెలుసా? విన్నోడికి 50% పోతే చెప్పినోడికి 100% పోద్దండి. ఒక ఊరిలో ఒక గురువు గారు ఉన్నాడు, పండితుడు అనమాట. ఆయన దగ్గరికి అందరూ వచ్చి ముహూర్తాలు పెట్టించుకుంటూ, ఆయన మంచి సాధకుడు, మహాసాధకుడు అనమాట. 18 గంటలు 20 గంటలు ధ్యానం చేస్తుంటాడు. ఆయన కుటీరం పక్కనే ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఒక వ్యభిచారిది అనమాట. ఈయన దగ్గరకి బండి వేసుకొని, కారు వేసుకొని వస్తుంటే ఈయన చూసాడు, ఎవడో భక్తుడు వస్తున్నాడు అనుకుని. ఆ కారు అక్కడ ఆగిపోయేది. అక్కడ ఆగిపోతే ఎవడో ఎదవ అటుపోయాడు అనుకునేవాడు. అనుకొని ఆ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఈయన రాయి తీసి ఒకటి వేసేవాడు. అంటే ఒక కుప్ప ఆమెను కౌంట్ చేశాడు అనమాట. ఆమె దగ్గరకు వచ్చి వెళ్ళే విటులందరినీ లెక్క పెట్టాడు. 1, 2, 3 లెక్క పెట్టాడు. ఒకరోజు ఆమె పండగ రోజు, గురువు గారు కదా పాపం, ఆయన దర్శించుకుంటే పుణ్యపురుషుడు అని చెప్పేసి ఆమె ఏదో తీర్థప్రసాదాలు పట్టుకొని వచ్చి నమస్కారం పెట్టుకుంది. ఆయన వెంక మిర్రి చూశాడు. అప్రాచురాలు దూరం అన్నాడు. సరే ఆమె వెళ్ళిపోతా, ఈ కుప్ప ఏంటండి, రాళ్ళు ఏడేశారండి అంది. అవన్నీ నీ పాపాలేనే, అప్రాచురాలు అని తిట్టాడు. నువ్వు చేసిన పాపాలు అవన్నీ అని తిట్టాడు. అవునా, అవన్నీ పాపాలా? ఇంత హీనమైన పని చేశానా? నేను ఇలా బతుకుతున్నానా? వద్దు, నాకు ఈ బతుకొద్దనే ఆమె ఆ రోజు నుంచి అన్ని అవతల పారేసి సన్యాసం స్వీకరించి ఆమె చక్కగా ఆధ్యాత్మిక వ్యక్తి అయిపోయి ధ్యానం చేసుకొని కొన్నాళ్ళకి ఆమెకి ఏమొచ్చింది? మోక్షం వచ్చింది. పైలోకాలకి వెళ్ళిపోయింది. అలాగే ఈ గురువు గారికి కూడా మోక్షం వచ్చింది. ఈయన పైలోకాలకి వెళ్ళాడు.
పైలోకాలకు వెళ్తే ఒక 5 నిమిషాలు ఆయనకు స్వర్గలోకంలో అకామిడేషన్ ఇచ్చారు, ఓన్లీ అరగంట. ఈ అరగంట ఆమె అక్కడ ఫుల్ బిందాస్లో ఉంది, ఆమె చక్కగా ఆనందంగా ఉందన్నమాట, సంతోషంగా ఉంది ఆమె. ఈమెంట్ ఇక్కడుంది స్వర్గంలో అన్నారు, మీ టైం అవుతుందండి మీరు బయలుదేరండి. ఆయన అక్కడ కూడా ఆమె ఎందుకు అక్కడ ఉందని, ఆ మిగిలిన అరగంట స్వర్గాన్ని ఏం చేసేద్దామని లేదు. అయినా నాకు అరగంట ఇవ్వడం ఏంటి, నా జీవితకాలం నేను సాధన చేశాను, జీవితకాలం నేను నామం చెప్పాను, జీవితకాలం నేను భగవంతుడు స్మరణలో గడిపాను, నాకు నువ్వు మోక్షం ఎందుకు ఇవ్వని అడిగాడు. అయ్యా మీ జీవితం మొత్తం లెక్కెత్తే అందులో 20% సాధనలో గడిపారు, 80% ఏమో భజనలో గడిపారు. ఏమో భజన. ఆమె ఏం చేసింది, 100% భగవంతుడు స్మరణలోనే గడిపింది. అందుకని ఆమెకు మోక్షం ఉంది, మీకు లేదు, మీ అరగంట అయిపోయింది, బయలుదేరండి అన్నారు. చూసారా, శాంతం ఎక్కడి నుంచి ఉంటుంది? బాధపడేవాడి కన్నా బాధ పెట్టేవాడికే శాంతం పోతే. మిత్రులారా, మీరు అనుకుంటున్నారేమో ఎవడి మీద కంప్లైంట్ చెప్పండి, విమర్శ చేయండి, కామెంట్ చేయండి, వాడు ఎలా రియాక్ట్ అవుతాడని మీరు చస్తారు టెన్షన్తో. శాంతం ఉండదు. కొట్టుకున్న వాళ్ళు 2 ఉంటారు, ఇద్దరు కోర్టుకు వెళ్ళి గొడవ పడతారు, అన్నదమ్ములు 2. ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తాడండి, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడండి. మీరు చూసుకోండి, కావాల్సింది గెలిచినోడే సంతోషంగా ఉండడు, ఒక స్తబ్దత వచ్చేస్తుంది మీకు, చాలా భయంకరంగా ఉంటుంది ఆ పెయిన్. అందుకనే పత్రిసారి చెప్పాను, రూల్ నెంబర్ 1, నో కంప్లైంట్స్. చెప్పండి, నో కామెంట్స్, నో జడ్జిమెంట్. ఈ 3 ఖచ్చితమైన రూల్స్. మీ శాంతం పోద్ది మిత్రులారా. ఒక్క దెబ్బ పత్రిసారి ఎందుకు కొట్టాడంటే ఆ రోజుతో ఇంకోటి ఆలోచించడు, వాడట్ట వీడట్ట అని. మీరు వాడు అట్టా అని ఆలోచించారంటే మీ శాంతం మొత్తం మీరు నాశనం చేసుకునేవాళ్ళు. మీకెందుకు వాడు ఎలా ఉంటే, వాడు ఏం చేయాలో నేచర్ చూసుకుంటుంది, వాడి డిజైన్ ఉంది, వాడి ప్రకారం చూసుకుంటుంది. మన గమ్యం మోక్షము, మన లక్ష్యం మోక్షమైనప్పుడు నీ లక్ష్యం దాని మీదకి ఎందుకు వెళ్ళింది, దృష్టి ఎందుకు మరలింది? చాలామంది ఈ మధ్యన కంప్లైంట్లు చెప్తున్నారు. నేను మొన్న కూడా ఎక్కడ చూశాను, ఒక అమ్మాయి టీవీలోకి ఎక్కిపోయి వాళ్ళు అట్ట చేశారు వీళ్ళు ఎట్ట చేశారు చెప్తుంది, నేను చూశాను. ఆమె యొక్క లక్ష్యం ఏంటి? ఆ వ్యవస్థలోకి వెళ్ళి, ఆ సంస్థలోకి వెళ్ళి మోక్షాన్ని పొందాలి. ఏ రకరకాల మార్గాలు, బట్ అందరి టార్గెట్ మోక్షమే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఫోకస్ పక్కకు తిరుగుతుంది. ఎప్పుడైతే ఫోకస్ పక్క తిరిగిందో పరమ పండితుడు కూడా మోక్షానికి దూరం అయిపోతాడు. అంగుళిమానుడు అండి, పరమ భయంకర రాక్షసుడు. మనిషి దొరికితే చంపేసి ఏళ్ళు కట్ చేసి మెల్ల వేసుకుంటాడు, వాడి ప్యాషన్ అది. మీరు ఎలాగైతే దుద్దులు బొట్టలు కనపడితే బండి దగ్గర ఆపుతారు కదా, అందులో ఏరుకుంటారు కదా, అలా వాడికి ప్యాషన్. మనిషిని చూడగానే ఈ ఏళ్ళు బాగున్నారా అని వాడిని వెనక నుంచి వేసేస్తాడు, ఏళ్ళు తీసి మెల్ల వేసుకుంటాడు. అంగుళిమానుడు. ఈ అంగుళిమానుడికి బుద్ధుడు కనపడ్డాడు. బుద్ధుడు చాలా ఎత్తుగా ఉంటాడు, ఆరిపుత్రులు అనమాట వాళ్ళు. ఏళ్ళు ఇంతంత పొడవు ఉంటాయి, ఇంతలా ఉంటాయి. ఏమున్నారా ఏళ్ళు, ఈ కట్ చేసుకోవాలని వెనకబడ్డాడు. ఆయన చెట్టులో నుంచి వస్తున్నాడు, బుద్ధుడు నడుస్తున్నాడు. బుద్ధుడికి ఎవరో ఎదురు వచ్చినా ఏం చేస్తారు, నమస్తే పెడుతున్నారు. ఒక్కసారి అంగుళిమానుడికి ఆశ్చర్యం వేసింది, ఇదేంటి దీనికి నమస్తే పెడుతున్నారు అని. వెంటనే ఏం చేశాడంటే బుద్ధుడి మీదకు దూకాడు. దూకగానే అందరూ పారిపోయారు. బుద్ధుడు ఆశ్చర్యపడి ఎవడు రీడు అని. చూడండి, బుద్ధుడు ఎదురుపడగానే అంగుళిమానుడు కత్తి తీసి నిన్ను చంపుతాను అన్నాడు. కానీ అన్నాడు, నాకు డౌట్ ఉందన్నాడు. చంపుదామని వచ్చి చంపిపారాక డౌట్ అడుగుతున్నాడంటే వీళ్ళు మాస్టర్ నిద్రలేశాడు. ఆయన గమనించాడు, ఆయనలో గురుతత్వం గమనించింది. అడుగునాయన అన్నాడు. నిన్ను చూసి నమస్తే పెడుతున్నారు, నన్ను చూసి పారిపోతున్నారు ఎందుకని అని అడిగాడు. అతనికి తెలియదు ధ్యానము గురువు అని ఏం తెలియదు కదా అతను. అప్పుడు ఆయన చెప్పాడు, నీకు అది తెలియాలా అన్నాడు. తెలియాలన్నాడు. పద అన్నాడు. దాని పేరే మోక్షం. మోక్షం ఉన్నవాడికి అది అవుతుంది, పద చూపిస్తా అన్నాడు. తీసుకొచ్చాడు, గుండు కొట్టించాడు, చేతికి పాత్ర ఇచ్చాడు, కర్ర ఇచ్చాడు. పో అన్నాడు. భిక్ష వేయటానికి వెళ్ళి అన్నాడు. వెళ్ళాడు. రాగానే భోజనం పెడతారు అనుకున్నారు ఏంటి, కొట్టుడు కొట్టారు, చేత కొట్టుడు కొట్టారు. ఊళ్ళోకి వెళ్ళగానే నిన్నటిదాకా చేతిలో ఏముంది, ఆడి చేతిలో కత్తి ఉంది, ఇప్పుడు భిక్ష పాత్ర ఉంది. భయం ఉంటుంది ఎవరికన్నా? భయం లేదు. అంతే, కొట్టడం మొదలుపెట్టారు. సాయంత్రం కాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చాడు. బుద్ధుడు కట్లు కట్టేవాడు. మళ్ళీ 2వ రోజు వెళ్ళేవాడు. వారం తర్వాత వెళ్ళేవాడు, నొప్పులు తగ్గాక. మళ్ళా కొట్టేవాడు, మళ్ళీ ఇరిగిపోయి వచ్చేవాడు. ఇలా బుద్ధుడు కట్లు కట్టడం, వెళ్ళడం, రావడం ఇలా గడిచిపోయేది. అడిగాడు ఒకరోజు బుద్ధుడు అతన్నే, నాయనా నీకు బాధ లేదా, వాళ్ళు అలా కొడుతుంటే కష్టంగా అనిపించట్లేదా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా అతను, అయ్యా
నేను వాళ్ళ భర్తల్ని చంపేశాను, వాళ్ళ పిల్లల్ని చంపేశాను, వారి భార్యను చంపేశాను, వాళ్ళు కేవలం కొడుతున్నారు, ఎంత మంచోళ్ళు అల్ల అన్నాడు. అతనికి వచ్చింది మోక్షము. తెలుసా, బుద్ధుడు పక్కనే ఉన్న ఆనందుడికి మోక్షం రాలా. చివరికి ఎప్పుడో బుద్ధుడు చెప్తాడు దాని కథ. అంగుళిమానుడికి వచ్చింది, పరమ భయంకర నరరూప రాక్షసుడికి. ఎందుకు వచ్చిందంటే అతని ఫోకస్ మోక్షం మీదే ఉంది. మనం ధ్యానం క్లాస్కి వస్తే మన ఫోకస్ దాని మీద తప్ప అన్నిటి మీద ఉంటుంది. ధ్యానంలో కూర్చోగానే సాంబారు బాగుంది రోయ్, వాసన వస్తుంది. మోక్షము ఏమండి, చాలా మంది మా గురువు దగ్గరికి వస్తే మోక్షం ఇచ్చేస్తాం, 25,000 కడితే మోక్షం ఇస్తాం. ఎవడు ఇచ్చేది కాదండి ఇది. అది నీ హక్కు, యువర్ రైట్. మోక్షం అనేది మీ హక్కు మిత్రులారా. అది ఎక్కడ ఉంది? నీ దగ్గరే ఉంది. నీ ఫోకస్ కరెక్ట్గా పెట్టుకో. నీ మోక్షం అన్న దాని మీద పెట్టండి. మీరు ఈ 9 రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చారు. దేనికి వచ్చారు? మోక్ష యజ్ఞము, ధ్యానము, సత్సంగము, దాని మీద తప్ప మిగతా వాటి మీద దేని మీద పెట్టారో ఈ టూర్ ఫెయిల్ అయిపోద్ది మీకు. అది నడిచిపోతుంటుంది, మీరు ఇక్కడ ఏం ఆగదు. మేమండి లేహ్లాడకి వెళ్ళాము. దాదాపు అప్పుడు 300 మంది వెళ్ళాం సార్. అది ఏదో ఆర్గనైజేషన్ మన వాళ్ళు కిషోర్ గారు, శివప్ప గారు ఏర్పాటు చేశారు. చిన్న చిన్న ఫెయిల్ అయింది, అంతమందితో పాపం వాళ్ళు ఏర్పాటు చేయలేకపోయారు. మొత్తం మీద లేహ్లాడకి వెళ్ళారు. వాసు నువ్వు కూడా ఉన్నావు కదా, ఈ వాసు బ్యాచ్ అంతా, వాసు కొంతమంది తీసుకెళ్ళాడు. లేహ్లో నక్షత్రాలు ఇదిగో ఇంత కిందకు ఉంటాయి, మీరు చూడొచ్చు అనమాట. భూమి మీద అతి దగ్గరగా నక్షత్రాలు కనపడే ప్లేస్ అది ఒకటే, అద్భుతమైన ప్లేస్ అనమాట లేహ్. అక్కడికి వెళ్తే వీళ్ళు వెళ్ళారు, వచ్చారు అందరూ. నేను అప్పుడు పైకి వెళ్ళలేకపోయాను, నేను కిందే ఉన్నాను. అందరిని అడిగాను తర్వాత, మీరు నక్షత్రాలు చూసారని అడిగా. మ్యాక్సిమం ఒక 40 మంది చూశారు 300 మందిలో. మిగతా వాళ్ళందరూ ఎందుకు చూడలేదంటే వాళ్ళ రూముల కోసం, సాంబార్ కోసం, అన్నం కోసం, చట్నీ కోసం కొట్టుకున్నారు. నాకు రూమ్ రాలేదని ఒకడు, నాకు వేడి నీళ్ళు రాలేదని ఒకడు, నా బకెట్కి చిల్లు ఉందని ఒకడు, నా బాత్రూమ్ గడిపెళ్ళలేదని ఒకడు. విహారయాత్ర కాస్త ఏమైపోయింది చెప్పండి మీరే. మీ గమ్యం ఏమిటి? మీ మోక్షం ఏమిటి? మీ లక్ష్యం ఏమిటి? లక్ష్యం. చిన్నప్పుడు ఉన్న కథ, అర్జున ఏం కనిపిస్తుంది చెట్టు మీద? చెట్టు కన్ను, పెట్ట, కథ గుర్తుంది కదా. ఎవరికి చెప్పలేదు ద్రోణాచార్యుడు. అర్జునుడికి ఎందుకు చెప్పాడు చెప్పండి? శబ్దభేది విద్యని అర్జునుడికి ఎందుకు చెప్పాడు అంటే అతనికి మాత్రమే ఫోకస్ ఉంది, ఇంకెవడికి లేదు. అది ఆ పరీక్షలో చెప్పేశారు వాళ్ళు. అందరూ అన్నీ కనపడుతున్నాయి అన్నారు. అర్జునుడు మాత్రం ఆ పిట్ట యొక్క కన్ను మాత్రమే కనపడుతుంది. చెక్క బొమ్మ పెడతాడు అనమాట, ఆ పిట్ట యొక్క కన్ను పడుతుంది అంటాడు. అది నేర్చుకునే చేపను కొట్టాడు తర్వాత కథ. సో ఏదేమైనా మిత్రులారా, మీకు మోక్షం కావాలంటే దానికి ముందేం కావాలి? ధర్మం ఉండాలి. ధర్మం లేకుండా మోక్షం వచ్చి ఏం చేస్తారు మీరు? పైకి వెళ్ళి పంచాయతీలు పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుని అక్కడ పెట్టుకుంటారు, అంతే, పెద్ద తేడా ఉండదు. ఇక్కడ వీళ్ళతో గొడవ పడ్డాళ్ళు అక్కడ దేవతలతో గొడవ పడతారు. అక్కడ కూడా గొడవలు ఉన్నాయండి. మీరు అనుకున్నారు అక్కడేం లేవు అనుకున్నారు. మరి జై విజయులు గొడవలు ఉన్నాయా లేవా? సనక సనందాదులతో గొడవ పడ్డారు లేదా? వైకుంఠంలో ఎన్ని గొడవలు ఉన్నాయి? కైలాసంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయి మీకేం తెలుసు? కనుక మనసు ఎక్కడికి వెళ్ళినా మీ చైతన్యం ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క గుణాలు. కనుక ఖచ్చితంగా అది జరుగుతుంది. మోక్షము రావాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, న్యాయము అండ్ వినయము, అది ధర్మం అవుతుంది. ధర్మంలో మెట్టెక్కగానే రెండో స్టెప్ ఏమిటది? శాంతము. ఎక్కడ? ఆత్మలో. బయట శాంతం వద్దు అసలు. మీరు బయట ఎట్టన్నా అరవండి, నో ప్రాబ్లం. మీరు చాలా కూల్గా ఉంటారు, కానీ లోపల మండుతుంటుంది, అది మీరు ఫెయిల్ అయిపోతారు. దానికి కారణం ఏంటి? మీరు సరికాని చూస్తున్నారు, పక్కవాడి జీవితం చూస్తున్నారు, పక్కవాడి గురించి మాట్లాడుతున్నారు, పక్కవాడి గురించి అరుస్తున్నారు. మీరు ఎక్కడ ఆగారో చూసుకోండి మిత్రులారా. నేను చెప్తున్నాను, ఎక్కడ ఆగారో. మీరు ఏ జీవితం అయితే వద్దనుకొని ఆధ్యాత్మికంలోకి వచ్చారో మరలా మీరు తిరిగి అక్కడికే వచ్చారు చూసుకోండి. నేను అన్నానే, నా మీద కోపం తెచ్చుకోకండి. మీరైనా నేనైనా, నేను కూడా బాధితుడిని అవుతాను. నేను కూడా పక్కవాడిని చూశానంటే నాది కూడా కట్టు. శాంతం ఉండదు లోపల. ఎందుకు నీకు శాంతం లేదు? ఎంతో శాంతమూర్తిగా ధ్యానం. అసలు ధ్యానం అంటే ఏంటండి? నిశ్చలమైన కోనేరులా ఉండవలసిన మనం ఎందుకు అశాంతితో ఉన్నాము? ఆత్మలో శాంతం లేదు అంటే శరీరం ధ్యానం చేస్తుంది, కానీ నీ బుద్ధి మాత్రం మిగతా అన్నీ ఆలోచిస్తుంది. ఓకే, ఇక లాస్ట్ పాయింట్ ఏంటి? లాస్ట్ పాయింట్ ఏమిటి? అభయము. ఎక్కడ నుంచి రావాలి నీకు అభయం? మోక్షానికి అర్హత. మిగతా వాటికైతే అభయం గురువు నుంచో, దేవుళ్ళ నుంచో, ఓకే, తల్లిదండ్రుల నుంచో,
ఇంకోటో అభయం ఓకే. కానీ అభయం ఆత్మకి మోక్షం రావాలంటే ఆత్మలో అభయం ఉండాలి. నాకు బాగా ఇష్టమైన ఒక సంఘటన చెప్తా. ప్రతి స్త్రీ తన జీవితంలో ఏదో డైమెన్షన్లో ఎదుర్కొనే సంఘటన అది. ద్రౌపదిని సభలో లాక్కొచ్చారు. ఏంటి అంటే ఆమెని బానిసగా ఫిక్స్ చేశారు. అర్థమైంది కదా మీకు? ఆమె ఆ రోజు నుంచి పరిచారికరా. మహారాణి కాస్త ఏమైంది? ఆమె బానిసైంది. ఆమె సభలోకి వచ్చేటప్పటికి సీన్ ఏంటంటే పంచపాండవులు 5 కింద కూర్చొని ఉన్నారు. న్యాయం చెప్పాల్సిన ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, పెద్దలందరూ సైలెంట్ కూర్చున్నారు. ఇప్పుడు ఆమె ముందు ఒక అప్లికేషన్ పెట్టారు. అమ్మ, భీష్ముడు సైలెంట్ కూర్చున్నాడు. ధృతరాష్ట్రుడు చెప్పాడు, అమ్మా ఈ ఫైల్ మీద నువ్వు సంతకం పెట్టి, నిన్ను పరిచారికగా ఆయన ఫిక్స్ చేశాడు, నీ భర్త నిన్ను అమ్మేశాడు, తాకట్టు పెట్టేశాడు, కనుక నువ్వు ఇప్పుడు సంతకం పెట్టేస్తే నీకు ఈ రాణిగారి బట్టలు తీసేసి నీకు ఒక కాటేజ్ ఇచ్చేస్తాను గడుపు. అంటే ద్రౌపదిని లాక్ చేయడానికి శకుని ఆడిన పెద్ద గేమ్ అది. వీళ్ళందరూ కలిసి ఆడిన ఆట అనమాట అది. ఓకే, ఆమె కళ్ళు మూసుకుంది. ఏ కృష్ణ ముకుంద. కృష్ణుడు వచ్చాడా? రాలా. ఎందుకు రాలా? ద్వారకావాసి అంది కాబట్టి రాలేదు. ఈ కథలని చెప్తారు. అసలు విషయం అది కాదు. కృష్ణుడు కూడా రాకూడదు. కృష్ణుడు ఆ మనోఫలకం మీదకి వచ్చాడు. సఖి అంటాడు అనమాట. సఖి అంటే ప్రియమైన స్నేహితురాలని అర్థం. రావాలనుకుంటే ఇందాకే వచ్చేవాడిని కదా, నేను రాలేను. నేను వచ్చాను అనుకో, నేను అక్కడ ఎవడో శిక్షించాలంటే నేను మొదటగా ఎవరిని శిక్షించాలో తెలుసా? ధర్మరాజుని శిక్షించాలి. ఎందుకంటే శకునేసిన యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటంటే మొత్తం గేమ్ అంతా ధర్మరాజు చేతే రాంచి అందులో ఉన్న లూప్ లైన్స్ వాడుకొని అలా చేశాడు. భీష్ముడు, మీరు అందరూ అనుకుంటున్నారు భీష్ముడు లేకపోతే ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఎలా చూస్తూ ఊరుకున్నారని అంటే అందరినీ లాక్ చేశాడు శకుని. ద మాస్టర్ బ్రెయిన్ శకుని లాక్ చేశాడు. భీష్ముడు లేశాడు, కత్తి తీశాడు. ఎరా నా ముందు ఒక స్త్రీని అవమానిస్తారని. తాతగారండి మీరు శపథం చేశారు, కురు వంశానికి వ్యతిరేకంగా మాట్లాడనని శపథం చేశారు అని శపథం గుర్తు చేస్తాడు. ఆయన గమ్మున కూర్చుంటాడు. ఇంకా ద్రోణాచార్యుడు లాగుస్తాడు, వాళ్ళ కొడుకు అడ్డు తిరుగుతాడు. నువ్వు కానీ మాట్లాడవంటే నేను ఆత్మహత్య చేసుకుంటానంటాడు. కొడుకు పోతాడని ఆయన గమ్మున కూర్చుంటాడు. అందరూ ఎవరి వీక్నెస్ల మీద వాళ్ళ వీక్నెస్లన్నీ లాక్ చేశాడు. ఎవడు మాట్లాడడానికి లేదు. ఇది అధర్మమా? సరే ధర్మరాజుని చెప్పమానండి అధర్మం అని, నేను ఇప్పుడే అగ్ని ప్రవేశం చేస్తానంటాడు శకుని. ఆ గేమ్ అంతా రాసింది ధర్మరాజే. ధర్మరాజు చేత అలా రాంచాడు. దీన్ని లూప్ లైన్స్ అంటారనమాట. చట్టంలో కొన్ని లూప్ లైన్స్ ఉపయోగించుకొని లాయర్లు దొంగలను రక్షిస్తారు చూడండి, ఆ టైప్ అనమాట. బట్ టెంపరీ విజయం ఉంటే ఉండొచ్చేమో, పర్మనెంట్ విజయం అయితే ఉండదు. అప్పుడు ఏం జరిగిందంటే కృష్ణుడు ఆమె మనోఫలకం మీదకి వచ్చాడు. దేవి ముందు నువ్వు శాంతపడు. ఏం పడాలి? జీవితం తల్లకిందులు అవుతుంది మిత్రులారా. ఎప్పుడొకప్పుడు ఏదో రోజు మీరు ఏం చేయాలి? ఫస్ట్ ముందు శాంతపడండి. అదే ఆత్మలో శాంతం. తర్వాత ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. నీకు నువ్వు అభయం ఇచ్చుకో. నువ్వు ఎంతసేపటికి నన్ను ఎవడు రక్షిస్తాడు? నా భర్త రక్షిస్తాడా? మా రాజు రక్షిస్తాడా? లేకపోతే మా నాన్నగారు రక్షిస్తారా? పెద్దలు రక్షిస్తారా అంటున్నావు. కాదు, నిన్ను నువ్వే రక్షించుకో. ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరము రక్షించలేని స్థితిలో ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు కాదు. ద్రౌపదిని రక్షించలేని స్థితిలో ఉన్నారు. అలాంటి డిజైన్ అది. అసలు అది మాస్టర్ డిజైన్. భూమి మీద ఇంతవరకు ఎవడు అలాంటి డిజైన్ గీయలేదు. చెప్పకూడదు శకుని మామకి ఏ మాట కామాట. ఇలా కన్ను మోస్తాడు. కన్ను మూసాడంటే అవుటు. గీశాడు. అయితే ఇప్పుడు నా దారి ఏంటి అని అడిగింది ద్రౌపది. ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ సమస్య ఉందో అక్కడ సొల్యూషన్ ఉంటుంది. నువ్వు శాంతముతో అభయముతో వెతుకు అన్నాడండి కృష్ణుడు మనోఫలకం మీద. ఆమె కళ్ళు మూసుకోగానే ప్రత్యక్షమయ్యాడు, చెప్పాడు, కళ్ళు తెరిసిందే. అంతేగాని కృష్ణుడు ఆ కన్నంలోంచి వచ్చి చందన బ్రదర్స్ చీరలు ఇచ్చి వెళ్ళిపోయాడు అయ్యా అని కథలయ్యాడు. ఆ సినిమాల్లో అందంగా ఉండాలి కాబట్టి అలాంటివి పెడతారు. అసలు కీ పాయింట్ ఇది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే చుట్టూతా చూసింది, ఏదో దారి దొరుకుతుంది, ముందు శాంతపడు, రెండు అభయం ఇచ్చుకో, నాకు దారి దొరుకుతుంది, నేను దాన్ని దాటేస్తాను. చుట్టూతా చూసింది. చూస్తే అందరిని చూస్తుంది అలాగా. అందరూ సైలెంట్ కూర్చున్నారు. పెద్దవాళ్ళు, సభలో ఉన్న మహనీయులు, గొప్పవాళ్ళు అందరూ
తన భర్తలు ఐదుగురు నేల మీద కూర్చున్నారు, కిరీటాలు కింద పెట్టారు. అప్పుడు ఆమెకు డౌట్ వచ్చింది. అయ్యా గురుగారు, రాజుగారండి, ఆయన నన్ను ఎవరు తాకట్టు పెట్టారండి? అమ్మ, నీ భర్త ధర్మరాజు అమ్మ. తను తాకట్టు పెట్టుకున్నాక నన్ను పెట్టాడా, లేకపోతే నన్ను పెట్టాక తాను పెట్టుకున్నాడా? తానోడి నన్నొడ్డినా, నన్నోడి తానొడ్డినా? లేదమ్మా, ఆయన తమ్ముళ్ళని పెట్టాడు, తర్వాత తనను తాను పెట్టుకున్నాడు, ఆఖరిగా నిన్ను పెట్టాడమ్మా అని చెప్పాడు. ఏమండి, మీలో ఎంతమంది ఉన్నారు, ఒక్కడికైనా తెలియలేదా? తను తాకట్టు పెట్టుకున్నాక బానిస అయిపోయాడు. బానిస అయిపోయినాడికి హక్కులు ఉండవు కదా, నన్ను ఎలా తాకట్టు పెడతాడండి, ఇది ఎలా చెల్లిద్దండి అని అడిగింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నిజమేనమ్మా, ఇంతమంది ఉన్నాం కానీ ఒకటి బుర్రకాయ తగ్గలేదు, బుర్రకాయ లేని వాళ్ళు అందరం. చూసారా ఎంత తెలివైన వాళ్ళు, ఒక కీ పాయింట్ దగ్గర దొరికిపోయారు. అంటే ప్రతి నేరములోనూ ప్రతి నేరస్తుడు ఒక తప్పు చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు దాన్ని పట్టుకుంటారు అన్నమాట. ప్రతి నేరస్తుడు ఎక్కడో చోట తప్పు చేస్తాడు. మీరు ఎతకాలి, దాన్ని ఎతకాలంటే ఏం చేయాలా? ముందు శాంతం ఉండాలి. హిమాలయ యోగులు, శివయాన యోగులని ఒకళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చెప్తారంటే, ఒక ఫార్ములా. మీ జీవితం ఎప్పుడన్నా తలకిందులైంది, ఏం చేయాలో అర్థం కాలేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే, కళ్ళు మూసుకొని మీ జీవితంలో జరిగిన మధురమైన సంఘటనలన్నీ ఊహించుకోమంటారు. అర్థమైందా? అంటే మీకేదో పెద్ద ప్రమాదం వచ్చింది, ఏడుస్తూ కూర్చోవాల్సిన మీరు ఏం చేయాలా? కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఎన్నో మధుర సంఘటనలు ఉంటాయి కదా, అవి ఓపెన్ చేయాలి. మన మనసు అనేది ఒక ప్రొజెక్టర్ లాంటిది. దానిలో ఏ బొమ్మ పెడితే అది ముందు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ ఉంది, అక్కడ అందులో అతను ఏ ఫైల్ పెడితే అది వస్తుంది కదా. అలాగే మీ మైండ్లో దుఃఖమన్న ఫైల్ పెట్టారు, మీ యొక్క శాంతం పోయింది. మీరు ఇప్పుడు హ్యాపీనెస్ అని ఫైల్ పెట్టండి, ఫస్ట్ శాంతం అవుతారు. అంటే కళ్ళు మూసుకొని ఏడుస్తూ కూర్చోవాల్సిన కళ్ళు మూసుకొని స్వీట్ థింగ్స్ గుర్తు తెచ్చుకోవాలి. ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. స్వీట్ థింగ్స్ అప్పుడు గుర్తు రావు, చావో. అప్పుడు ఎవడు రక్షిస్తాడని ఆలోచన వస్తుంది. స్వీట్ థింగ్స్ గుర్తు తెచ్చుకోవాలి అంటే అవి ఎప్పుడు రిపీట్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇద్దరం కలిస్తే ఏం గుర్తు తెచ్చుకుంటాం? నాకేం జరిగిందో తెలుసా, మా ఆయన ఏం చేశాడు తెలుసా, మా కోళ్ళు ఏం చేసింది తెలుసా, మా అబ్బాయి ఏం చేశాడు తెలుసా, మా వాడు ఏం చేశాడు తెలుసా, ఈ చెత్త తప్ప స్వీట్ థింగ్స్. ఎప్పుడు స్వీట్ థింగ్స్ షేర్ చేసుకోవాలి. అబ్బా, ఆ రోజు ఏం చేసింది తెలుసా, అక్కడ ఏం చేసింది తెలుసా, లాస్ట్ టైం కాశీ వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా, ఇవే షేర్ చేసుకోవాలి మీరు. అప్పుడు అవి సిద్ధంగా ఉంటాయి. అప్పుడు మీరు శివయాన యోగులు ఏం చెప్తారంటే, మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు కళ్ళు మూసేయండి. ఒక్కసారి ఆ స్వీట్ థింగ్స్ గుర్తు తెచ్చుకోండి, వాటిని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి, మీరు శాంతపడండి. అప్పుడు అభయం దొరుకుతుంది. ఓకే, కీ దొరుకుతుంది. కీ అక్కడే ఉంటుంది. అప్పుడు ద్రౌపదికి కనిపించింది, అవునమ్మా, నిజమేనమ్మా, వీఆర్ రాంగ్. వెంటనే ఆమె ఏం చేసింది? మీరు రాంగ్ అన్నారు కదా, మీ నోటితో ఒప్పుకున్నారు కదా, అంటే ఏదో అధర్మం జరిగినట్లే కదా. జరిగిందమ్మా, అయితే నేను ఇప్పుడు వెళ్ళి కృష్ణుడి యొక్క నారాయణ సైన్యాన్ని తీసుకొస్తాను, ఆయన్నే న్యాయం చెప్తాడు అందామె. మరి కృష్ణుడు ఇప్పుడు రావచ్చు, ఇందాక రాకూడదు, ఎందుకంటే ఇందాక ధర్మరాజుని మధ్యలో ఉన్నాడు, ఇప్పుడు రావచ్చు. ఇప్పుడు అధర్మం జరిగిందని ఈయన ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన సైన్యం వచ్చేయచ్చు. అందుకని ఆయన ఏం చేశాడు? అంత దూరం వద్దమ్మా, అంత దూరం వద్దు, డీల్ చేసుకుందాం అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏమన్నాడు? డీల్. తెలివైనోడు ఎప్పుడు డీల్ చేసుకుంటాడు, తెలివి తక్కువ యుద్ధం చేస్తాడు. వెంటనే ద్రౌపది ఏమని తెలుసా? లేదు నువ్వు సావాల్సిందే అనలా. మీరు కనుక ఏదో భర్తతో గొడవ అయినప్పుడు లేదు నేను పుట్టింటికి వెళ్ళాల్సిందే పెట్టి పట్టుకొని వెళ్తారు, వాడికి బంపర్ ఆఫర్ ఇస్తారు. మీరు అలా ఇవ్వకండి. మావిడ ఎప్పుడు పోదు సార్, ఎంత ప్రేమ అనుకున్నా, కాదు, డీల్. ఇక్కడే ఉందలేవయ్యా. డీల్. ద్రౌపది ఏం చేసింది తెలుసా? సరే డీల్ ఏంటి అందే. చూడండి, ఆయన ఏమన్నాడు? అమ్మ, ఇప్పుడు వద్దులే, యుద్ధాలు గట్రా ఎందుకు, డీల్ చేసుకుందాం. నేను నీకు డీల్ ఏంటి? 3 వారాలు. సరే ఇవ్వు అందే. మొదటి వారం కోరుకో. మొదటి వారం నా భర్తలు ఇడిపించాయి. ఓకే, ఇడిపించేసి ఆ ఫైల్ తీసుకొచ్చి చింపేశాడు. వీళ్ళు దీనికోసం సంవత్సరం ప్లాన్ చేశారు, ఈ ప్రాజెక్ట్ కోసం. 1 సెకండ్లో చింపి పాడేశాడు. ఎందుకని ఇప్పుడు చింపపోతే ఆ యుద్ధం జరుగుద్ది. రెండో డీల్ ఏంటి? రెండో కోరిక ఏంటి? వాళ్ళ రాజ్యం, వాళ్ళ సంపద వాళ్ళకి ఇచ్చాయి, ఇచ్చేసాను. మూడో కోరిక ఏంటి? నాకు అక్కర్లేదు అంది. ఏమంది? నాకు అక్కర్లేదు. అదేంటమ్మా, 3 ఇస్తానన్నాను కదా, 3వది కూడా అడగమ్మా, నా పరుగు పోద్దమ్మా. నాకు అక్కర్లేదయ్యా, నువ్వే ఉంచుకో. నేనే ఇప్పుడు మహారాణి అయిపోయాను, నా రాజ్యం వచ్చింది, నా సంపదలు వచ్చి నేను మహారాణి అయిపోయాను, నాకెందుకు అందే. మనమైతే ఏం చేస్తామంటే కొసరు కూడా అడుగుతాం. చిన్నప్పుడు నేను బెల్లం కొట్టుకెళ్ళి మా అమ్మ బెల్లం తెమ్మనేది. కేజీ బెల్లం ఇచ్చాక కొసరు అనేవాడు.
వాడు నాకు సీరియస్ గురించి ఇంత మొక్కెట్టాడు. నా దాకా ఎందుకండి, మీరేమన్నా అమాయకులా? ద్రాక్ష పళ్ళు తీసుకుంటారు కదా, వాడు తూకం వేస్తాడు కదా 1 కేజీ, మీరు ఎందులో పండు తీసుకొని తింటారండి? మీ తట్టలో తీసుకోరు, వాడి తట్టలో తీసుకుంటారు. అవునా కదా? మహానుభావులు, మనకు కాక ఎవడికొస్తుంది మోక్షం? చెప్పలు కొట్టుకుందాం మనం. కానీ ద్రౌపది ఏమందంటే, నో ఐ డోంట్ వాంట్. చూడండి, చెయ్యి జాచటంలో ఎంత హీనమైన స్థితి ఉంటుందో ద్రౌపది యొక్క ఎగ్జాంపుల్. చెయ్యి జాచాల్సిన అవసరం లేదు, ఎప్పుడు అవసరం అప్పుడు తీసుకోవటం వేరు, జాచటం వేరు. నాకు 2 ఇచ్చేసావు, నా 2 అయిపోయింది, నువ్వే ఉంచుకో అంది. ఆయన బతిలాడాడు, అమ్మ నా పరువు బద్దమ్మా, నువ్వు ఇప్పుడు వరం తీసుకోకపోతే ధృతరాష్ట్రుడు ఇస్తానన్నా కాదని కాలదని నింది అంటాడు, నా పరువు బద్దమ్మ తీసుకోమ్మా. అక్కర్లేదు, ఉంచుకుంది. అది ఉమెన్ అంటే. చేపలు కొట్టండి, ఉమెన్, ద లెజెండ్ ఆఫ్ ద ఉమెన్. ఆమె చూసారా, ఆమె అది ఎలా సాధించింది? శాంతముతో. ఆ రోజు జోదం రద్దయిపోయింది, వాళ్ళ రాజ్యం వాళ్ళకి తిరిగి వచ్చింది. మళ్ళా 2సారి జోదం జరిగింది. అది మహాభారత కథలో 2సారి జరుగుతుంది, మొదటిసారి కాదు. 2సారి మరలా వాళ్ళని పిలుస్తారు. పిలిచినప్పుడు ఎందుకు పిలుస్తారంటే, మీరు జోదం అనగానే అదేదో ప్యాకాట్ అనుకునేవాళ్ళు కాదు, దౌత్య క్రీడ. అంటే ఒక రాజ్యం ఇంకో రాజ్యంతో కలవాలి అంటే క్రీడ ఆడాలి. ఇప్పుడు మనం పాకిస్తాన్ ఇండియా క్రికెట్ ఆడుకోమా, అలాగనమాట. అంతేగాని అది ఏదో ప్యాకాట్ కాదు. మీరు అనుకునే ధర్మరాజు దాన్ని వీక్నెస్తో ప్యాకాట్ పాడు చేశాడు కాదండి, అది దౌత్య క్రీడ ఆడాలి. ఆయన వాళ్ళు పిలిపిస్తారు, ధృతరాష్ట్రుడు పిలుస్తాడు. వాళ్ళు పెడితే వాళ్ళు పిలిస్తే వెళ్ళరు, మెయిన్ కింగ్ పిలుస్తాడు, మీ రాజ్యం నుంచి మా రాజ్యంకి ఆటకు రావాలి అని. వెళ్ళకపోతే అది శాంతి ఒప్పందం ఫెయిల్ అవుతుంది. అందుకని మరలా వీళ్ళందరూ వెళ్ళి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ మేము ఎంతో ప్లాన్లు వేసి వాళ్ళని లాక్ చేస్తే నువ్వు సర్వనాశనం చేసావంటే, మీరు ఎవర్రా ద్రౌపది జోలి వెళ్ళమందే అన్నాడు ఆయన. మీరు ద్రౌపది జోలి వెళ్ళకుండా ఉంటే నేను కాముకుండేవాడిని కదా, మీరు ఎందుకు ఒక స్త్రీ జోలి వెళ్ళారు అని చెప్పి ఆయన తిడతాడు. సరే ఈసారి మళ్ళా పిలువు అంటాడు, నేను పిలవను అంటాడు. నువ్వు పిలవకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు నీకు ఇప్పుడు బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. మనకి ఒక స్త్రీని అవమానించారు, అధర్మ గేమ్ ఆడారని బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. వాళ్ళు రాజులందరినీ కలెక్ట్ చేసుకొచ్చి మన మీద యుద్ధం చేస్తారు, ఆ తర్వాత నీకు ఇంకా చెప్పకూడే అని చెప్తాడు. సరే పిలుస్తాను కానీ పందెం ముందే అనౌన్స్ చేయండి అని చెప్తాడు. అప్పుడు పందెం ముందే అనౌన్స్ చేస్తారు. ఏంటంటే 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. ఈసారి ద్రౌపది జోలి వెళ్ళమని వీళ్ళు ప్రామిస్ చేశాక అప్పుడు 2సారి పిలుస్తారు. 2సారి పిలిచినప్పుడు మళ్ళా జోదానికి బయలుదేరతారు. ద్రౌపది వీళ్ళందరూ గొడవ పెడతారు, నువ్వు వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్ళొద్దు అని. ఏమంటారు తెలుసు ధర్మరాజు? పిచ్చోళ్ళరా, ఇది ఆల్రెడీ విధిలిఖితము, నేను వెళ్ళి ఓడిపోయేస్తాను, పెట్టేబెడ సర్దుకొని రెడీగా ఉండండి అంటాడు. అంటే ఆయనకు ముందే తెలిసిందంతా. నీ లైఫ్లోకి పదే ఒకటి వస్తుందంటే ఇది డిజైన్, విధిలిఖితం, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు, తప్పించుకోవద్దు, కర్మను తప్పించుకోవద్దు. అయితే కర్మను ఎదుర్కో, లేదా దగ్గం చేయి, 2 సో అప్పుడు 2సారి వెళ్తాడు, ఓడిపోతాడు. వీళ్ళందరూ కలిసి ఫారెస్ట్కి వెళ్తారు. సో మొదటి దానిలో ద్రౌపది పరిచారక అవ్వకుండా ఆమెను కాపాడింది ఎవరు? ఆత్మలో అభయము. ద్రౌపదికి ఐడియా రావడానికి కారణం ఎవరు? ఆత్మలో శాంతము. అంగుళీమానుడికి మోక్షం రావడానికి కారణం ఎవరు? ఆత్మలో శాంతము. చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఎవడు చెప్పక్కర్లేదు డెఫినేషన్, గురుగారు క్లియర్గా ఇచ్చాడు. కనుక ఈ రోజు నుంచి మనం 2 రూల్స్ పాటించాలి. ఏంటది? శాంతము. ఎందుకు శాంతం లేదు నీకు? ఎందుకు ఉరికిపోతున్నావు? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు వాడాలా వీడాలా అంటున్నావు అంటే నువ్వు సరిగా లేవు. ఎక్కడ సరిగా లేవు? ధర్మంలో లేవు. ఎందుకు ధర్మంలో లేవు? జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదు? ధ్యానం చేయట్లేదు. 4 స్టెప్స్. చేపలు కొడుకున్న 4 స్టెప్స్కి మళ్ళీ ఒకసారి ఏమా పాజిటివ్ అయ్యవా? అదిగో చూడండి, ధ్యానము చెప్పండి, జ్ఞానము, ధర్మము, మోక్షము. 4 పాయింట్స్ అండి. చేపలు కూడా వేసుకుందాం మోక్షానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ అభినందనలు. అద్భుతమైన గురువు మనకి అద్భుతమైన మార్గం ఇచ్చాడు. ఒకే ఒక పని చేయాలి. ఏ పని చేస్తున్నప్పుడైనా ఈ 4టిని పరిశీలించుకోండి. నేను చేస్తుంది ధర్మమా కాదా? ధర్మమే అనిపిస్తుంది, నిజంగానే అనిపిస్తుంది. ఇప్పుడు నేను చేస్తుంది ధర్మమే. నాకు ఆనందం మీద చూస్తే కడుపు మండిపోద్ది. ఎండి అయిపోయాడు, ఎట్టయిపోయాడో నాకు అర్థం కావట్లా. కడుపు ఉడికిపోతుంటుంది ఆనందం చూడగానే. అప్పుడు ఏం చేస్తాను నేను? ఆనంద్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్ అంటే లోపల మాత్రం ఎక్కడ దొరుకుతాడా అని చూస్తుంటుంది. పాప నవకాంత అలా దొరికాడు. అధర్మం అది మిత్రులారా.
ఒక కోడిని మనం బతికించాలని ఆలోచిస్తున్నాం, తోటి మాస్టర్ని బలి చేస్తున్నామే, ఏమి ధర్మం అది? తోటి మాస్టర్, తోటి ధ్యానిని బాధ పెడితే ఎంత అధర్మం తెలుసా మీకు? ఒక ధ్యాని కన్నీరు కారిస్తే ఎంత తప్పో తెలుసా మీకు? తెలుసా అసలు? అది శాపం అవుతుంది. దానిలో మీరు పాలు పంచుకోకండి. అందుకే నో కంప్లైంట్స్. ఎవడు ఏం చెప్పినా సరే మీరు వినద్దు, అది మీ పని కాదు. యుద్ధాలకు వెళ్ళొద్దు, అది మన పని కాదు. నాకు వచ్చి ఎవరో చెప్తారు, ఆనంద్ ఇలా చేశాడు, నవకాంత్ అలా చేశాడు. అవునా, అది నీ ఎక్స్పీరియన్స్, అది ఆయన ఎక్స్పీరియన్స్. ఏం చూసుకోవాలి? యూనివర్స్ చూసుకుంటుంది. ప్రాపంచిక వ్యక్తులు అయితే తీసుకోవాలి, గొడవలు పడాలి. ప్రాపంచిక వ్యక్తులు అయితే కంప్లైంట్లు పెట్టాలి, మీటింగ్లు పెట్టాలి, ముఠాలు పెట్టాలి, తగులు పెట్టాలి. మనం ప్రాపంచిక వ్యక్తులం కాదు, మోక్షానికి వచ్చిన వాళ్ళం. మన టార్గెట్ మోక్షం, ఇంకోటి కాదు. ప్రాపంచ వ్యక్తులు అయితే చేయండి, నాకు అభ్యంతరం లేదు, మీ పనే అది. మన టార్గెట్ మోక్షము. ఎవడైతే కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేశాడో, శాకాహారి అయ్యాడో, వాడు ఖచ్చితంగా మోక్షానికి అర్హుడు. ఇంకేమీ చేయదు మిత్రులారా. వాడి స్థితి అదే, ఓకే, వాళ్ళ అనుభవం అది. దానికి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటారు, మన పని కాదు. ఎవడైతే ధ్యాన శాఖారో దయచేసి కంప్లైంట్లో ఉండొద్దు, కామెంట్లో ఉండొద్దు, జడ్జిమెంట్లో ఉండొద్దు. మేము మా ఇంటి దగ్గర ఒక పోస్టర్ వేసాను, పెద్ద అక్షరం నో అని పెట్టి, కంప్లైంట్స్, కామెంట్స్, జడ్జిమెంట్, పీపింగ్ ఇంటూ అదర్స్ లైఫ్, ఇతరుల జీవితాల్లో తొంగి చూడొద్దు, నో ఇంటర్ఫిరెన్స్ అనేది అన్ని పోస్టర్ వేసాం. పత్రికారు వచ్చి అది చూసి, అరే నాకు అత్యంత బాగా నచ్చిన పోస్టర్ ఇది అన్నాడు. అని చాలా ఇష్టం అది. పత్రికారు తన చుట్టూ ఆఖరికి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. అత్యంత ప్రమాదంలో ఉన్నారు మీరందరూ మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, అత్యంత ప్రమాదంలో ఉన్నారు. ఎలాగో చెప్తా. పత్రిసారు ఫిజికల్ బాడీలో ఉన్నంతకాలం ఆయన ఆరా పిఎస్ఎస్ఎంకి ఒక పెద్ద కోటలాగా ఉంది మనందరికీ. పిఎస్ఎం అంటే మనమే కదా, ధ్యానులందరికీ. నెగిటివ్ ఫోర్స్ అనేది పిఎస్ఎస్ఎంలో ప్రవేశించడానికి 2012లో ప్రయత్నం చేసింది. పత్రిసారు ఉన్నాడు కాబట్టి దాన్ని పాతాళాన్ని తొక్కిపారేశాడు. ఓకే, ఇప్పుడు నెగిటివ్ ఫోర్స్ ఎటు నుంచి ఎంటర్ అవుతుంది తెలుసా? బయట వాళ్ళ నుంచి ఎంటర్ అవట్లా, లోపల వాళ్ళ నుంచి ఎంటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అది ఎవరిని ఆవహిస్తుందో కూడా తెలియదు. బయట వాళ్ళతో ఇంకా పని అయిపోయింది, దానికి బయట వాళ్ళతో పని లేదు. బయట నుంచి రాళ్ళు వేసిన పిఎస్ఎస్ఎం కోట చెక్కు చెదరదు, అంత స్ట్రాంగ్గా ఉంది. 2012 దానికి ఎగ్జాంపుల్. కూలిపోయేది అయితే అప్పుడే కూలిపోవాలి, పిఎస్ఎస్ఎం కాలగర్భంలో కలిసిపోవాలి. కలిసిందా? 2012 నుంచి ఇంకా విస్తృతం అయిపోయింది. నెగిటివ్ ఫోర్స్కి అర్థమైంది, బయట నుంచి కొడితే ఇది బెండ్ అవ్వదు, లోపల నుంచి కొట్టాలని. ఎవడు బలహీనమైన ఆత్మ, ఎవడు నెగిటివ్ గాడో, ఎవడో మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ అంటే మళ్ళీ అదేదో అనుకున్నారు, మనమే మళ్ళీ అది కూడా. ఎవడో ఆ ధర్మం వైపు చూస్తాడో, ఎవడో శాంతం లేకుండా ఉంటాడో, ఎవడో న్యాయం లేకుండా ఉంటాడో, ఎవడో ధ్యానం లేకుండా ఉంటాడో, ఎవడో కంప్లైంట్లు వింటుంటాడో, ఎవడో కామెంట్ చేస్తుంటాడో, వాడిని పట్టుకుంటుంది ఆ పురుగు. ఇంకంతే, వాడు పురుగులా మారిపోతాడు. జాంబీస్ అంటారు కదా, ఒక జాంబీ వచ్చి ఇంకో జాంబీని కరవగానే వాడు జాంబీ అయిపోతాడు. డ్రాకులా సినిమా చూడలేదా? అట్లా అయిపోతారు. మీరు దీని నుంచి రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. పత్రిసార్ దగ్గర నేను కాపీ కొట్టాను, అది మీకు చెప్తాను. ముందు ఎగ్జాంపుల్తో చెప్తా. ఒకసారి ఒక ఊరు వెళ్ళాం, తిరువన్నామలై ప్రోగ్రాంకి వెళ్ళాం. చాలా భారీగా జరిగింది. పిఎస్ఎస్ఎం చరిత్రలో 5 స్టార్ లెవెల్లో జరిగిన మొట్టమొదటి కార్యక్రమం. ఏం సార్, అప్పుడు దాకా ధ్యాన యజ్ఞాలు ఒకలా ఉండేవి, అక్కడ నుంచి 5 స్టార్ లెవెల్కి మారిపోయింది. తిరువన్నామలై, అరుణాచలం ధ్యాన యజ్ఞం 2008 అనుకుంటా కదా, ఆ టైమే, 7-8. సరే, ఆ కార్యక్రమంకి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక మేడం ఉంది, పేర్లు చెప్పను, ఎవరో ఎక్స్, మీరు అర్థం చేసుకోండి. పత్రిసారు మేమందరం వెళ్ళగానే, మేడం చెప్పండి ఎలా నడుస్తుంది? సార్ ఏం అద్భుతం సార్, 5 పైసలు లేదు సార్ మా దగ్గర, ఆయన ఎంత అద్భుతంగా చేస్తున్నాడు చూడండి సార్, అసలు మా మాస్టర్ ఎంత అద్భుతంగా చేస్తున్నాడు చూడండి సార్, అది సార్ ఇది సార్, ఓ భజన కొట్టింది. మామూలుగా కాదు. పత్రిసార్ ఇంకా అంటాడు. ఆయన మొహం ఎంత మతాబులు వెళ్ళిపోద్ది తెలుసా? పాజిటివ్ వేవ్స్ ఇస్తుంటే ఆయన ఫేస్ చూడాలి, కాంతివంతం. అయిపోయిందా? మేము అప్పుడప్పుడే జూనియర్స్ అనమాట, మా బ్యాచ్ అంతా. నాకు ఆమె చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది. అబ్బాయి ఎంత అద్భుతంగా వాక్కులు ఇవి అని చెప్పేసి, గురుగారు ఓకేనా ముందుకు వెళ్ళిపోయారు. నేను ఆమె దగ్గర కూర్చున్నా. మేడం ఇంకా చెప్పండి మేడం, ఎంత అద్భుతంగా చేస్తున్నారు, అసలు ఎలా సాధ్యమైంది మీకన్నా? ఉండండి సార్ ఉండండి అంతే. గురుగారు అలా వెళ్ళాడు ఒక 100 మీటర్లు వెళ్ళిపోయి ఉంటాడు. ఏంది సార్ చెప్పేది? దొంగ నా కొడుకులు సార్ వీళ్ళందరూ మొదలెట్టింది. పాడు చేస్తున్నారు సార్, డబ్బులు తినేస్తున్నారు సార్, అలాంటి వాడు సార్, ఇలాంటి వాడు సార్. అమ్మ బాబోయ్, నేను షాకు. అంటే ఇది ఎలాగంటే, పత్రిసార్ ఉన్నంగానే ఆమె ఒక కలుపులా వికసించింది, పత్రిసార్ అటు పోగానే మొదనష్టం అయిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేను నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నా.
నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. ఏంటంటే పత్రి సార్ తన చుట్టూతో ఒక భయంకరమైన నెగిటివ్ ఫోర్స్ రాకుండా ఒక అద్భుతమైన మహాశక్తి వలయం సృష్టించుకున్నాడు. దాని పేరేంటో తెలుసా? నో కంప్లైంట్స్, నో కామెంట్, నో జడ్జిమెంట్. అంత ఇంకేం లేదు. అదేదో పెద్ద మహాశక్తి క్షేత్రం కాదు. సింపుల్. ఒక కంప్లైంట్ చెప్పడానికి వచ్చినాడు, ఒక చెంపదెబ్బ కొడతాడు, ఆ లైన్లో ఉన్నాడు ఎవడో కంప్లైంట్ ఉండదు. ఏం సార్ మనం ఎన్ని చూసేవి ఇలాంటి నో కంప్లైంట్ అంతే. పత్రి సార్ దగ్గర అబ్బా అసలు ఆరా నాకు ఎంత ఇష్టమో. మరి మనం ఎందుకు వేసుకోలేం ఆరా? అవతల చెప్తుంటే ఎండమే, ఇంకా చెవదిలేసి నోరు మాట్లాడమే. అప్పుడు ఏమవుతుంది? మీ ఆరా బలహీనంగా ఉంది కాబట్టి ఆ నెగిటివ్ ఫోర్స్ ఎంటర్ అయిపోతుంది మీలో. కొంతకాలంకి మీరు ఎలా అవుతారు తెలుసా మిత్రులారా? మీరు కూడా ఊహించినంత గొప్ప విలన్ అయిపోతారు చరిత్రలో. యుద్ధాలన్నీ ఎట్లా జరిగినాయి అనుకుంటున్నారు? గడిచిన 3000 సంవత్సరాల్లో 5000 యుద్ధాలు జరిగినాయి. 5000 యుద్ధాల్లో 4500 యుద్ధాలు ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య జరిగినాయి. 500 యుద్ధాలు ఆడవాళ్ళ కోసం, డబ్బుల కోసం, వజ్రాల కోసం జరిగినాయి. 4500 యుద్ధాలు ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య జరిగినాయి, సాధకుల మధ్య జరిగినాయి, ధ్యానుల మధ్య జరిగినాయి. ఏమనుకుంటున్నారు? ఎట్లా జరిగినాయి? నెగిటివ్ ఫోర్స్. అది ఏ కోణంలోంచైనా వస్తుంది, మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేస్తుంది. అందుకని దీనికి ఒక్కటే సొల్యూషన్, ఎవరిని జడ్జి చేయకండి. వాళ్ళు మహాశక్తి ఉంటుంది, మహాశక్తినే గమనించండి. వాడు ఎలాంటి వాడితే మీకెందుకు? మీకేంటి ప్రాబ్లం? వాడు కర్మను ఆడ అనిపిస్తారా, మీరు అనిపిస్తారా? మహాశక్తి. నేను నిజంగా చెప్తున్నా, ఈ ప్రోగ్రామ్ సార్, నేను హైదరాబాద్ వెళ్ళాను స్టూడియో పని మీద, పిఎంసీలో రికార్డింగ్ ఉంటే వెళ్ళాను. నవకాంత్ అరే నాతో చెప్పాడు, బాబాయ్ పిఎంసీకి మనం సపోర్ట్ చేయాలి, మీ అందరూ ఇదిగో ఇలాగ పెడదాం, కార్యక్రమం పెడదాం. సో ఫండింగ్ కాకుండా ఒక ప్రమోషన్ ప్రోగ్రామ్ పెడదాం, వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకి ఉపయోగపడుతుంది. ఇదిగో ఎంత అమౌంట్ పెడతాం, అందులో ఎంత మనం చక్కగా వాళ్ళందరికీ కంఫర్ట్ ఇచ్చి, అనుభవం ఇచ్చి మంచి చేద్దాము, ఎంత మిగులుతుందని నవకాంత్, ఆనంద్ వీళ్ళందరూ ప్రణాళిక వేస్తే, అసలు నవకాంత్ ప్లాన్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి అది ఇలా పెడతాడు, కన్ను ఇలా స్కెచ్ చేస్తాడు, అంతే టక్. ఇంత ఉంటాడా బుడంకాయలాగా? ఉన్నాడా? ఏం మాస్టర్ టక్. అసలు ఎంత ఐడియా అంటే, ఏమంటే మీరు దాన్ని చూస్తారా, చెత్తను చూస్తారా? ప్రతి మనిషిలో ఏదో లోపం ఉంది. నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న దాదాపు 260 మంది ఉన్నారు ఈ టూర్లో. 260 రికార్డులు ఉన్నాయి తెలుసా మీకు? ఒక్కొక్కరి మీద మర్డర్లు, రేపిస్టులు, కామిస్టులు, జామిస్టులు. ఏమన్నా అత్యంత పవిత్రమైన వాళ్ళు అనుకున్నారా? గత జన్మల రికార్డులు తీయండి, నా దగ్గర ఉన్నాయి మొత్తం. ఆకాశ రికార్డ్స్ మొత్తం ఉన్నాయి. భూమి మీద ఎవడు సరివైన వాడు కాదు. ఎవడికి మరొకరిని జడ్జి చేసే హక్కు లేదు, ఒక్క కోర్టులో ఉన్న జడ్జికి తప్ప. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సంవత్సరాల తరబడి, నెలల తరబడి న్యాయాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షిస్తారు. వాళ్ళకి ఒక్కరికే హక్కు ఉంది, ఇంకెవరికి భూమి మీద జడ్జి చేసే హక్కు లేదు. ఎందుకంటే నువ్వే సరైనోడు కాదు. నేను సరైనోడు, నేను ఒకటి రండి చూపిద్దాం. అది కూడా అయింది. ఒక ఆమె ఆవేశంగా లేచింది, సార్ ఏంటి సార్ మాట్లాడతారు, నా అంత పవిత్రమైన స్త్రీ సృష్టిలో లేదంది. సరే అయితే ఓకే, నాకు పుట్టి బుద్ధి ఎరిగాక నేను ఎప్పుడూ అలాంటి అపవిత్రమైన పనులు చేయలేదంది. సరే ఇవాళ ఇంటికి వెళ్ళు, నేను నీకు కళల్లో చూపిస్తాను వెళ్ళు అన్నాను. నేను కళల్లో చూపిస్తాను, నాకు ఆ పవర్ ఉంది అంటే నేనేం చూపించను, మీరేం చేయాలో చెప్తా. ఇవాళ ఇంటికి వెళ్ళి ధ్యానంలో కూర్చొని, మాస్టర్స్ నా యొక్క పవిత్రతని నిరూపించండి అని అడుగు, ధ్యానం చేసి నిద్రపో అన్నా. కరెక్ట్గా 6వ రోజు వచ్చిందండి, ఏడుస్తుంది. ఏమ్మా అంటే, నాకు 3వ రోజు ఒక డ్రీమ్ వచ్చింది, నేను నా పాస్ట్ లైఫ్లో భయంకరమైన వ్యభిచారిణి అని చెప్పింది. మొత్తం సినిమా చూపిస్తారు మీకు. ఏ విధంగా జడ్జి చేసే హక్కు ఉందండి మనకి? ప్రతి వ్యక్తిలో ఒక అద్భుతమైన సత్యం ఉంది, అద్భుతమైన పవర్ ఉంది. నేను చెప్తున్నాను, నవకాంత్ యొక్క ఎనర్జీ పిఎంసీకి అత్యంత పవర్ఫుల్. ఒకానొక టైంలో నందబాబాయిది ఎంత దూరం లాక్కొచ్చింది, ఈరోజు నవకాంత్ది. కాంతి ఉండదు మీకు, సినిమా అయిపోద్ది, రీల్స్ చుట్టుకోవడమే. ఇంకా ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, నేను కాదన్నట్లా. నవకాంతి పోతే ఇంకోటి వస్తాడు, ఇంకోటి పోతే ఇంకోటి వస్తాడు, నేను పోతే ఇంకోటి వస్తాడు, అది పెద్ద విషయం కాదు. కానీ ఉన్న శక్తిని, పిచ్చి పనులు మానేసి, జడ్జి చేయడం మానేసి, వాళ్ళలో ఉన్న మహాశక్తిని బయట తీసి మనం వినియోగించుకోవాలి మిత్రులారా. పిచ్చి మాటలు మాట్లాడకండి, జడ్జి చేయకండి, కామెంట్ చేయకండి, వ్యక్తిగత జీవితాలు చూడకండి. న్యాయాన్యాయాలు యూనివర్స్ చూసుకుంటుంది, అది వదిలేయండి. ఎవరేం చేశారో అది వాళ్ళు అనిపిస్తారు, ఎవరు వాస్తవం వాళ్ళు సృష్టికర్తలు, దెర్ ఇస్ నో డౌట్. సో ఈ రూల్స్ మనం పాటిస్తే అప్పుడు కదా మోక్షము. లేదు ధ్యానం చేసి ఏం ప్రయోజనము? నేను చాలా ప్రేమతో చెప్తున్నాను, కోపం తెచ్చుకోకండి నా మీద ఎవరు కూడా. సో మనందరం విశ్వ కుటుంబంలో భాగస్వాముల మిత్రులారా, అందరం ఎంత పని తెలుసా? ఇప్పటికి కూడా ఒక రోజుకి 360 కోట్ల ప్రాణులు చనిపోతున్నాయి పర్ డే. 360 కోట్ల ప్రాణులు. వాటన్నిటిని మనం ఎప్పుడు ఆపాలి? అంటే మనలో మనకు సఖ్యత ఉండాలి వద్దా? కనుక
ప్రపంచ మాస్టర్లారా ఏకం కండి. ఈరోజు వచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా దేనిండి అందిందండి మనకి? మహాభారతం. మహాభారతంలో ఉన్నటువంటి సన్నివేశాలు కానీ, మనం ధర్మం అన్నా, మోక్షం అన్నా, న్యాయం అన్నా, ఎక్కడి నుంచి ఏది ఏ విధంగా గ్రహించాలి అనేటటువంటి దాని మీదే ఆల్మోస్ట్ నడిచిందంతా కూడా. మహాభారతం మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం చెప్పిన పాయింట్లో ఒక నెగిటివ్, ఒక పాజిటివ్, రెండు కనపండి. మనం పాజిటివ్ అనుకోవటానికి మహాభారతం మొత్తం మీద అతి బుద్ధికి పదును పెట్టినటువంటి వాడు, మహాజ్ఞాని అయినటువంటి వాడు నెంబర్ 1 పాజిటివ్గా పెట్టుకుంటే కృష్ణ వస్తాడు, శ్రీకృష్ణుడు. మహాభారతం మొత్తం మీద కూడా వెరీ పాజిటివ్, ధర్మ సంస్థాపన కోసం కంకణం కట్టుకున్నవాడు శ్రీకృష్ణుడు. అయితే నెగిటివ్ ఫోర్స్లో కృష్ణుడు తర్వాత అంత తెలివి కలిగినటువంటి వాడు శకుని అవ్వటానికి ఇద్దరు పాత్రదారులే. దానిలో ధర్మ సంస్థాపన కోసం ఆయన ఉన్నాడు, అధర్మాన్ని పెంచి పోషించడానికి శకుని ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య కథ మొత్తం కూడా నడిచింది. కాబట్టి ఎక్కడ ఉంటారు అంటే మనకంటే బయట ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారంటే పక్కలో బల్లి అని చెప్పని ఊరికే అలా అన్నారు. అతి స్నేహంగా మనం మధ్యలోనే ఉంటుంటారు, మనల్ని నమ్మిస్తూనే ఉంటారు. అందుకేనంటాడు సరైనటువంటి మిత్రుడు అని అంటే నీ పక్కన నిన్ను గట్టిగా విమర్శించేవాడే సరైన మిత్రుడు అవుతాడు. మంచి మాటలతోటి మనల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే మనం ఎరుగుతూ జీవించవలసిన స్థితి వస్తుంది. కాబట్టి శకుని మాటలు ఏ విధంగా మొత్తం ఆ కురు వంశాన్ని మొత్తం నాశనం చేసినాయి, అధర్మం వైపు నడిపించినాయి. కృష్ణ పరమాత్మ పాజిటివ్గా ఉండబట్టి పాండవులు తాత్కాలికంగా కష్టపడినప్పటికీ కూడా ఫైనల్గా ధర్మ సంస్థాపనలో ఏ విధంగా విజయం సాధించారని చెప్పనటానికి మొత్తం మీద చూసుకుంటే నెంబర్ 1 కృష్ణ పాజిటివ్ అయితే, అదే నెంబర్ 1 నెగిటివ్ శకుని. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటివి ప్రతి సన్నివేశంలో నుంచి మనకు ఉంటాయి. ఈ ఆత్మ పరిశీలన అన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. ధ్యానం అని చెప్పని మనం అనుకుంటున్నాం. ధ్యానం చేసే వాళ్ళకంటే కూడా ధ్యానం అంటే తెలియకుండా బయట ఉండి ఎంతో నైతిక విలువలతో పెరిగిన వాళ్ళు, సత్యం వైపు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూసినప్పుడు ఇంతమంది ఉండొచ్చు దరిదాపుగా. అందువల్ల ధ్యానం అనగానే మనకేదో కొమ్ములు వచ్చేసినాయని కాదు. ఆ ధర్మం వైపు, సత్యం వైపు మనం నడవాలంటే, దేహ పదార్థం కాకుండా ఆత్మహత్య జీవించాలి అని అంటే ఆ ధ్యానం వైపు ఇటువంటి మహానుభావులు చెప్పేటటువంటి ఆ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ మనం ఎలా ఉన్నాం అనేటటువంటి ఆత్మ పరిశీలన ఎప్పటికప్పుడు మనకు కావాలి. బట్ ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడే మనం నడిచే నడవడికి ఎటు నడుస్తున్నాం మనకు అర్థం అవుతుంది పరిస్థితి. పక్కన వాళ్ళు చెప్పే కంటే కూడా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ చాలా ముఖ్యం. వన్స్ అగైన్ ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానానికి వంశీనానికి మరొకసారి మనం అంతా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే నాన్న ఎందుకంటావంటే మన పిల్లలు మన ముందు పెరుగుతుంటే ఎంతో మనకు ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, 1, 2 ఉంటాయి ఇక్కడ. మన పిల్లలు మన ముందు పెరుగుతుంటే అబ్బా మా పిల్లలు మన కళ్ళ ముందు పెరిగారు, వాళ్ళు ఎంత అయిపోయారు, ఆనందం ఎప్పుడో 8th, 9th క్లాస్ నుంచి మనకు తెలుసు. మన కళ్ళ ముందు పెరిగిన పిల్లలు వాళ్ళ ఒక ఫర్మ్కి, ఒక పిఎంసీకి మేనేజర్ డైరెక్టర్ అంటే ఎంత ఆనందపడాల్సిన పరిస్థితి అర్థమైందా? అదే మనం నెగిటివ్ కోణంలో చూసుకున్నాం అనుకోండి, నాయాలు నిన్న కాక మొన్న పుట్టాడు, వీడప్పుడే ఎంతోటి అయ్యాడా. అది అంటే మన ఆలోచన నెగిటివ్గా ఉందా, మన ఆలోచన పాజిటివ్గా ఉందా? నువ్వు ఎప్పుడైతే ధర్మం వైపు, సత్యం వైపు నువ్వు నడవాలో మన పిల్లలు మన ముందు పెరుగుతుంటే సంతోషపడవలసిన సమయం. కాబట్టి మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న ఆనంద్కి, ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వంశీకి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రాంలో ఎంటర్ అయిపోదాం.